అందరికీ నమస్కారం. నా పేరు తొడుపునూరి శ్రీనివాస్. తెలుగు సాహితీవనం, సాహితీ సౌరభాలు 18వ కార్యక్రమం విశ్వ సాహిత్యం జూమ్ సమావేశానికి మీ అందరికీ ఇదే ఆహ్వానం. ఈనాటి కార్యక్రమంలో నికోస్ కజంజాకిస్ గారు రచించిన గాడ్స్ పర్పస్ గురించి శ్రీ వాడ్రేపు చిన్న వీరభద్రుడి గారి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమం గురించి క్లుప్తంగా నేను వివరిస్తాను. ముందుగా తెలుగు సాహితీవనం సంస్థాపకురాలు శ్రీమతి శాంతికృష్ణ గారు దీనికి సభాధ్యక్షత వహిస్తారు. వారి ప్రసంగం ముందుంటుంది. తర్వాత తెలుగు సాహితీవనం సభ్యులు సోదరి సుమన ప్రణవ్ గారి స్వాగతోపన్యాసం. తర్వాత శ్రీ వాడ్రేపు చిన్న వీరభద్రుడి గారి ప్రధాన వక్త వాడ్రేపు చిన్న వీరభద్రుడి గారి ప్రసంగం గాడ్స్ పర్పస్ పుస్తకం గురించి ఉంటుంది. తర్వాత ప్రేక్షకులు తమ సందేహాలను, ప్రశ్నలను సంధించవచ్చు. ఆ తర్వాత వందన సమర్పణ. అది క్లుప్తంగా ఈనాటి కార్యక్రమం అంశాలు. ముందుగా శాంతికృష్ణ గారు వారి సభాధ్యక్షత వహిస్తూ ముందు మాటలు చెప్తారు. హలో శ్రీనివాస్. చెప్పండి శ్రీనివాస్, ఇది గ్రూప్ మోడ్ లో సింగిల్ మోడ్ లోకి మార్చుకుంటా ఉండు. తప్పకుండా సింగిల్ మోడ్ లోకి అలా సింగిల్ మోడ్ లోకి పెట్టేసి ఇంకా ఓకే. తెలుగు సాహితీవనం సాహితీ సౌరభాలు 18, విశ్వ సాహిత్యం 6 జూమ్ సమావేశం. ఈనాటి అంశం ఆంగ్ల నవల, మూలం గ్రీకు, గాడ్స్ పర్పస్, రచన నికోస్ కజంజాకిస్. ఈనాటి జూమ్ సమావేశంకు విచ్చేసిన విశ్వ సాహిత్యం రూపకర్త శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారికి, ప్రధాన వక్త ప్రముఖ రచయిత, అనువాదకులు, విమర్శకులు శ్రీ వాడ్రేవు చిన్న వీరభద్రుడి గారికి, స్వాగతోపన్యాసకులు గజల్ కవయిత్రి, తెలుగు సాహితీవనం టీం సభ్యురాలు శ్రీమతి సుమన ప్రణవ్ గారికి, సమన్వయం టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న శ్రీ శ్రీనివాస్ తొడుపునూరి గారికి, తెలుగు సాహితీవనం టీం సభ్యులు డాక్టర్ కృష్ణారావు రెడ్నం, శ్రీధర్ రెడ్డి, అరుణాసరెడ్డి, కంచిపాటి వెంకట్, నవీన్ చంద్రలకు, సభకు విచ్చేసిన ఆత్మీయ కవిమిత్రులందరికీ హృదయపూర్వక సుస్వాగతం. ఇప్పటి వరకు నిర్వహించుకున్న 17 జూమ్ సమావేశాల్లో పుస్తక పరిచయాలు, ఆయా సందర్భాలను పురస్కరించుకొని కవి సమ్మేళనాలు, ఇంకా ఈ జనవరి నుంచి ప్రత్యేకంగా ప్రపంచ సాహిత్య పరిచయాల వేదికగా ప్రపంచ సాహిత్య పరిచయాల వేదికగా విశ్వ సాహిత్యం పేరుతో ఒక్కో నెల ఒక్కో ప్రముఖ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాము. ఈ క్రమంలో జనవరిలో డేవిడ్ కాపర్ఫీల్డ్ ఆంగ్ల నవలను కస్తూరి మురళీకృష్ణ గారు, ఫిబ్రవరిలో లే మిజరబుల్ ఫ్రెంచ్ నవలను చలమచెర్ల భాస్కర రెడ్డి గారు, మార్చిలో రష్యన్ నవల జమీలియాను డాక్టర్ చమన్ సింగ్ గారు, ఏప్రిల్లో రూట్స్ ఆంగ్ల నవలను డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, మే నెలలో ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ ఆంగ్ల నవలను శ్రీమతి స్వాతి శ్రీపాద గారు. ఇప్పుడు జూన్ లో గాడ్స్ పర్పస్ ఆంగ్ల నవల, మూలం గ్రీకు, ఈ నవలను ఈ రోజు శ్రీ వాడ్రేవు చిన్న వీరభద్రుడు గారు పరిచయం చేయబోతున్నారు. ఇవే కాకుండా 2022, 2023 జూలై నెలలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో 2 సార్లు వార్షికోత్సవాలు చేసుకొని 5 సంకలనాలను ఆవిష్కరించుకున్నాము. అవి పాడవే కోయిల, వసంత వీచిక, సమరధీర, ఎన్నో వర్ణాలు, అంతర్వాహిని. వచ్చే నెల అంటే జూలై 28న రవీంద్ర భారతిలో 7వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. ఆ వేదికపై మరో 2 పుస్తకాలను ఆవిష్కరణ జరుపుకుంటాము. ఇవన్నీ తెలుగు సాహితీవనం ఘన విజయాలుగానే నేను భావిస్తున్నాను. 26,000 మంది సభ్యులు ఉన్న ఈ తెలుగు సాహితీవనంలోని కవులు, అభిమానులు, పాఠకులు, శ్రేయోభిలాషులు అందరికీ, నా ప్రియమైన టీం సభ్యులకు, నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యంతో ముందుకు నడిపే ఏనుగు నరసింహారెడ్డి గారు, సత్యాజీ గారులకు అందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఇప్పుడు అతిథుల గురించి 2 మాటలు. ప్రధాన వక్త వాడ్రేవు చిన్న వీరభద్రుడు గారు. వీరు ప్రముఖ రచయిత,
అనువాదకులు, విశ్లేషకులు మరియు విశ్రాంత ప్రభుత్వ ఉన్నతోద్యోగి. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా 2022లో పదవి విరమణ చేశారు. అడవులు, నదులు, లోయలు ఇలా అనేక ప్రకృతి దృశ్యాల గురించి చదవడానికి ఇష్టపడే వారికి వీరి ఫేస్బుక్ వాల్ పైన ఇంకా బ్లాగుల్లోనూ కావలసినంత సమాచారం దొరుకుతుంది. భావుకత్వపు పరిమళాలను అద్ది రాసిన ప్రతి విశ్లేషణ పాఠకులను అత్యంతంగా ఆకట్టుకుంటుంది. ఆ విధంగా నేను కూడా వీరి అభిమానినే. కానీ సార్తో మాట్లాడడం, సార్ని చూడడం ఇదే మొదటిసారి. అంతటి భాగ్యాన్ని కలిగించిన ఏనుగు నరసింహారెడ్డికి సదా కృతజ్ఞతలు. ఈ విశ్వ సాహిత్యం పేరుతో ఒక్కొక్క నెల ఒక్కొక్కరిని ఇలా చూడడం, వాళ్ళ మాటలు వినడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. తెలుగు సాహిత్యవనం అదృష్టం కూడా. మరింత వీరి గురించి స్వాగతోపన్యాసకులు మాటల్లో మనము విందాము. ఇంకా వీరి పెయింటింగ్స్ గురించి కూడా చెప్పాలి. మనము సార్ వాల్ పైన చూస్తే మనము చాలా క్యూట్ గా వాటర్ కలర్స్ తో వేసిన పెయింటింగ్స్ కూడా మనకు కనిపిస్తాయి. అన్ని కూడా ప్రకృతి దృశ్యాలే ఉంటాయి. అడవులు, నదులు ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈనాటి ఈ సభ స్వాగతోపన్యాసకులు మన తెలుగు సాహితీవనం టీం సభ్యురాలు సుమనా ప్రణవ్ గారు. వీరు డివిజనల్ పంచాయతీ అధికారి, గజల్ కవయిత్రి, అనంతపురంలో ఉంటారు. ఎక్కడితో ఈ రంగుల పిట్ట, గుల్మహర్ పుస్తకాలు ప్రచురించారు. అనేక పురస్కారాలు పొందడమే కాకుండా వీళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం సైమన్ ఫౌండేషన్ స్థాపించి స్వయంగా కవులను సన్మానించి పురస్కారాలు అందజేస్తున్నారు. తెలుగు సాహితీవనంలో అక్షర విన్యాసం శీర్షికను నిర్వహిస్తున్నారు. మంచి స్నేహశీలి, సేవా దృక్పథం ఉన్న రచయిత్రి. ఇంకా మనం విశ్వ సాహిత్యంలోకి వెళ్ళిపోదాము. మొదట ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన ఈ ప్రోగ్రామ్ అంటే ఈ విశ్వ సాహిత్యం అనే ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని ముందుగా సభకు కొన్ని శుభాకాంక్షలు లాంటి మాటలు, అభినందనలు అందజేస్తారని కోరుకుంటూ సార్ 2 శుభాకాంక్షలు మాటలు చెప్పిన తర్వాత మనం సభను ప్రారంభిస్తాం. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. లేదు, నేను ఉన్నాను, అన్మ్యూట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ శాంతికృష్ణ గారు. నేను నిజానికి నా మాట ఉండొద్దు అని అనుకున్నాను. మీరు చెప్పారు కాబట్టి 60 సెకండ్లలో 2 మాటలు చెప్తాను. ఈ విశ్వ సాహిత్యం అనే ఫీచర్ ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అనేది చాలా సార్లు చెప్పుకున్నాము. ఈ విశ్వ సాహిత్యం ఫీచర్లలో భాగంగా ఆంగ్ల సాహిత్యం మీద ఒక సాధికారత ఉన్నటువంటి వాళ్ళ ఉపన్యాసాలను వినిపించాలని ఒక ప్రయత్నం మనకు ఉండింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నాకు హ్యాపీ ఏంటంటే వాడ్రేవు చినవీరభద్రుడు సార్ దానికి ఒప్పుకొని మన విశ్వ సాహిత్యంలో మాట్లాడడానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, తర్వాత అంతకంటే ప్రఖ్యాతిలో ఉన్నటువంటి రచయిత, అనువాదకులు, తర్వాత విశ్వ సాహిత్యాన్ని చాలా ఇష్టంగా అధ్యయనం చేసి తెలుగు వాళ్లకు పరిచయం చేస్తున్నటువంటి పెద్దలు వాడ్రేవు చినవీరభద్రుడు గారు. నాకు ఒక ఇంట్రెస్ట్, ఆకాంక్ష ఉంది. అంటే వాడ్రేవు చినవీరభద్రుడు లాంటి వారు, డాక్టర్ సి మృణాలిని లాంటి వారు మన ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఒక స్పీచ్ ఇప్పిస్తే గానీ మన ప్రోగ్రామ్ కి సంపూర్ణత రాదు అని నేను మొదటి నుంచి అనుకుంటూ ఉన్నాను. వాడ్రేవు గారిని కూడా అట్లాగే వీలవుతుందా అని మాత్రమే అడగగలిగాను. వారు అయ్యో తప్పనిసరి మాట్లాడదాం అని అన్నారు. వారు ఎంపిక చేసుకున్న పుస్తకం నిజానికి తెలుగులోకి చాలా పుస్తకాలు తెలుగులోకి అనువాదంగా వచ్చాయి. వాటన్నింటిని మనం తెలుగులో కూడా చదువుకొని మళ్ళీ దాని ఒరిజినాలిటీ చూడడం కోసం ఇంగ్లీష్ లోకి పోయే పరిస్థితి ఉంటే, ఈ రోజు మనం సార్ ప్రసంగించేటటువంటి గాడ్స్ పాపర్ అనే పుస్తకం అస్సలు తెలుగు వాళ్ళకి తెలియదనే చెప్పొచ్చు. అట్లాంటి పుస్తకాన్ని పరిచయం చేయడానికి లేదా పుస్తకం మీద మాట్లాడడానికి విచ్చేసినటువంటి వాడ్రేవు సార్కి నేను వినమ్రంగా స్వాగతం చెప్తూ ఉన్నాను. ఆ కథ చిన్నగానే ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీస్ అనే ఒక ధనవంతుడైన కుర్రాడు, లేదా ధనవంతుడి కొడుకు అనుకోండి. ఆయన ఒక 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యుద్ధంలో పాల్గొని యుద్ధ నేరం కింద 1 సంవత్సరం
జైలు పాలైన తర్వాత అతని జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పుతోటి అతను చేసినటువంటి ధార్మిక సేవ, నిజానికి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అనేక బ్రాంచెస్ లో ఒక క్యాథలిక్ సెయింట్ గా మారి ఆయన కోరి పేదరికాన్ని స్వీకరించి ఎట్లా సేవ చేశారు పేదలకు అనేది చెప్పడం నిజంగా చాలా గొప్ప పుస్తకం. అది నేను ఒరిజినల్ చదవలేదు, ట్రాన్స్లేషన్ లేనే లేదు కాబట్టి చదవలేదు. సార్ ఉపన్యాసం ద్వారానే తెలుసుకోవాలనుకుంటాను. నేను ఎక్కువ మంది కూడా అట్లాగే అని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాము ఇప్పుడు తక్కువ మంది చూస్తుండవచ్చు సార్, కానీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ మంది చూస్తారని ఆశిస్తూ ఉన్నాను తర్వాత కాలంలో. అయితే ఈ పరంపర 12 నెలల్లో 12 పుస్తకాలలో భాగంగా ఈ పుస్తకాన్ని కూడా యాడ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. శాంతి గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా సుగుణ ప్రణవ్ని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు సాహితీవనానికి, వాడ్రేవు చిన వీరభద్రుడి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను తెలుగు సాహితీవనంలో కార్యవర్గ సభ్యురాలిని కాబట్టి తెలుగు సాహితీవనం గురించి కొంచెం బ్రీఫ్ చేస్తాను. ఫేస్బుక్ వేదికగా 26,000 మంది సభ్యులతో, శాంతికృష్ణ గారి సారథ్యంలో 10 మంది కార్యనిర్వాహక సభ్యులతో, ఏనుగు నరసింహారెడ్డి సార్ మరియు సత్యాజీ సార్ వంటి పెద్దలతో కొనసాగుతున్న అతి పెద్ద సాహితీ సమూహము తెలుగు సాహితీవనం. నిత్యం కవి సమ్మేళనాలు, అక్షర విన్యాసం, చిత్ర కవితలు, పదమంజరి వంటి కవితల పోటీలు, కథల పోటీలు, సమీక్షలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తుంటాం. గెలుపొందిన కవితలతోనూ కథలతోనూ సంకలనాలని ప్రచురిస్తూ ఉంటాం. త్వరలో 7వ వార్షికోత్సవానికి తెలుగు సాహితీవనము సిద్ధపడుతోంది. సాహితీ సౌరభాలు శీర్షికలో ప్రతి మాసం నిర్వహించే ఈ శీర్షిక కింద విశ్వ సాహిత్యాన్ని కొద్ది నెలలుగా తెలుగు సాహితీవనం పరిచయం చేస్తోంది. దానిలో భాగంగానే గ్రీకు రచయిత నికోస్ కజంజాకిస్ రాసిన గాడ్స్ పాపర్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసాసి గురించి మనకు తెలియజేయడానికి ఈ విశ్వ సాహిత్యం కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ కవి, విమర్శకులు, అనువాదకులు వాడ్రేవు చిన వీరభద్రుడి సార్ని సగౌరవంగా తెలుగు సాహితీవనం తరపున ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. ముందుగా మన ప్రధాన వక్త గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ధ్వనిస్తున్నాను నేను జగజ్జన హృదయ స్పందనాన్ని, పరిమళిస్తున్నాను నేను తత్వకాంతి కమలాన్ని, కలల్ని కవితార్థి గీతికల్ని, చిత్రిస్తున్నాను పసిపాపల నేత్రాలని, స్త్రీల మనసులని, మానవ సంబంధాల స్వర్ణ యుగాలని, సందర్శిస్తున్నాను పార్థివ దేహాలని, ఋతు లీలాలోలిత అరణ్యాలని, పునరుత్థానముందే ఆత్మలని, రూపొందుతున్నాను నేను నైనుగా అంటూ తన నిర్వికల్ప కవితా చిన్మయ సంగీతాన్ని సారు 1986వ సంవత్సరంలో మొదలుపెట్టి తన పునర్యానం దీర్ఘ కవితలు పృథ్వీ విశాలం, ఆకాశము విశాలం, సీతాకొక చిలుక చిన్నది, జీవిత కాలం ఎగిరినా చేరేదొక కొస నుంచి మరొక మూలకే, ఏ సీతాకొక చిలుకను చూసినా అది ఎగిరినంత మేరకే పృథ్వీకి, అదే దానికి ఆకాశం అని చెప్పుతూ జీవిత సాపేక్ష సిద్ధాంతాన్ని తన అక్షరాలతో నిర్వచించి అంచులు లేని అవధులు లేని జీవిత తాత్విక ప్రేమను ప్రవాహంగా మార్చిన ఈ విరాగి సత్యాన్వేషణ, ప్రత్యూష పవనాలు వంటి తాత్విక పుస్తకాలను రచించారు. సిలువ వేశాక క్రీస్తు అంగిని చీట్లు వేసి పంచుకున్నట్టు పక్షుల స్వర్గాన్ని మనుషులు ప్రజాస్వామికంగా ఆక్రమించుకున్నారు అంటూ తన సొంతూరి మీద దిగులును జ్ఞాపకాల తునకలుగా విడగొట్టి కవితగా మార్చే లోపలే ఆ కాంతి కరిగిపోతోంది ఎందుకు అని కలత చెంది, ఈ కొండ మీది అతిథి దిగ్గున లేచి నిలబడి కనిపించని ఉడిగాలని కనుక్కోవడమే నా దృష్టంతా అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని తన కలంతో మనుషుల మార్గాలను విశాలం చేయడానికి సాగిపోతూ ఉంటారు. ఇక కొండ కింద పల్లె తాళాయపాలెం లంక దగ్గర కృష్ణానదిలో పడవ మీద చంద్రుణ్ణి కలుసుకొని నీటి మీద నుంచి వీచే వెచ్చని తెమ్మెరలో, నింగిని చిందిన కస్తూరి కాంతులలో, నిశ్శబ్దాన్ని చిక్కబరిచే నీటి సవడులలో తన్మయత్వం చెందాక ఆధ్యాత్మికం అంటే ఏమిటి అని మనల్ని ప్రశ్నిస్తూనే మరింతగా లోకాన్ని హత్తుకోవడానికి అడుగులు ముందుకు వేసి కదులుతారు మన మధ్యకు ఈరోజు
ప్రధాన వక్తగా వచ్చిన యాత్రికుడు అక్షర మాంత్రికుడు వాడ్రేవు చినవీరభద్రుడు. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరు తత్వశాస్త్రంలో ఎంఏ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక హోదాలలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 2013 సంవత్సరంలో ఐఏఎస్ పదోన్నతిని పొందారు. నిర్వికల్ప సంగీతం, ఒంటరి చేల మధ్య ఒక్కతే మన అమ్మ, నీటి రంగుల చిత్రం, కోకిల ప్రవేశించే కాలం వంటి ఎన్నో కవితా సంకలనాలను, ప్రశ్నభూమి వంటి కథా సంపుటాలను, అరణ్యం వంటి నవలను, సహృదయానికి ప్రేమలేఖ వంటి సాహిత్య సమీక్షా పుస్తకాలను, యాత్రా కథనాలను రచించారు. ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల పుస్తకాలను అనువదించారు. అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ ను విజేత ఆత్మకథగా అనువదించి ఎందరిలోనో సంకల్ప అగ్నిని రగిలించి కేంద్ర సాహిత్య అకాడమీ వారి నుండి ఉత్తమ అనువాద పురస్కారాన్ని పొందారు. మొగ్గలు వికసిస్తాయి, ఎవరికీ తల వంచకు, ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం, సత్యమొక్కటే దర్శనాలు వేరు, వేదార్థ మీమాంస, వారిలా కలకనండి, వారిలా సాధించండి వంటి అనేక అనువాద పుస్తకాలను రచించారు. ఎల్ల లోకములు ఒక్క ఇల్లై పుస్తకంలో ప్రపంచ భాషా సాహిత్యాలలో కవిత్వాల మీద 182 వ్యాసాలను రచించారు. ఇది తెలుగు సాహిత్యానికి అద్భుతమైన కానుకగా చెప్పవచ్చును. అనువాద సాహిత్యంలో అపార అనుభవం ఉన్న వాడ్రేవు చినవీరభద్రుడు సార్ ఈ రోజు జరుగుతున్న విశ్వ సాహిత్యం కార్యక్రమంలో మనతో ప్రధాన వక్తగా ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాను. సార్ మంచి చిత్రకారుడు కూడా. వీరు రంగులతో సాధన చేస్తూ గీసిన రెయిన్ ఆఫ్ నల్లమల, 4 ఋతువులు 4 దృశ్యాల వంటివి మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక ఈరోజు సార్ మనకు పరిచయం చేసే పుస్తక విషయానికి వస్తే, గాడ్స్ పాపర్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసాసిని రచించిన నికోస్ కజంజాకీస్ గ్రీకు రచయితలో అగ్రగణ్యుడిగా మనం చెప్పవచ్చును. హోమర్ రాసిన ఇతిహాసం ఒడెస్సీకి కొనసాగింపుగా మోడర్న్ సీక్వెల్ అనే మహా ఇతిహాసాన్ని వీరు రచించారు. 9 సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ చేయబడ్డారు. ఇతరు నిషే తత్వశాస్త్రం మీద డాక్టరేట్ పొందారు. గ్రీసు తరపున బాల్కన్ యుద్ధంలో పాల్గొన్నారు. బెర్లిన్ లో రాడికల్స్ తో కలిసి పనిచేశారు. ప్రపంచాన్నంతా విస్తృతంగా పర్యటించి వివిధ తాత్విక దృక్పథాలను లోతుగా అధ్యయనం చేశారు. గాడ్స్ పాపర్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసాసిని క్రిస్టియన్ ఫిక్షనల్ బయోగ్రఫీగా మనం చెప్పవచ్చు. ఇందులో దేవుడి కోసం అన్వేషిస్తూ అంతర్దృష్టితో దేవుణ్ణి దర్శించే క్రమంలో మనిషి యొక్క మనోగతాన్ని అద్భుతంగా మలిచారు నికోస్ కజంజాకీస్. బ్రదర్ లియో ఆవిష్కరించిన సెయింట్ ఫ్రాన్సిస్ జీవిత విశేషాలను, అనుభవాలను, అనుభూతులను నికోస్ కజంజాకీస్ మన ముందు ఈ పుస్తకంలో ఉంచుతారు. ఈ పుస్తకము బ్రదర్ లియో యొక్క వర్ణనతో మొదలవుతుంది. బ్రదర్ లియో ఏ విధంగా ఫ్రాన్సిస్ ని చేరుకున్నారు, వారి మధ్య సంభాషణలు, శరీరానికి ఆత్మకు మధ్య జరిగే పోరాటాలు, చిన్న చిన్న వాక్యాల ద్వారా సంభాషణలతో ఈయన రచించారు. తడిచిన ఒక చిన్న పిచ్చుక బ్రదర్ లియో యొక్క రూమ్ లోకి ప్రవేశించడంతో ఈ పుస్తకము సమాప్తం అవుతుంది. దీన్ని చదివినప్పుడు మనకు మహా ఆనందమే కలుగుతుంది. నేను గత వారం రోజులుగా ఈ పుస్తకాన్ని చదివి సంపూర్తి చేశాను. సైటడల్స్, మధుపాత్రలు, చిన్నగా వెలిగే లాంతరులు, వీధులు, సంగీత భరితమైన సాయంత్రాలు, ఆధ్యాత్మిక సంభాషణలు ఈ పుస్తకంలో మనకు ఆసక్తిని కలిగిస్తాయి. బెర్నర్డోన్, లేడీ పికా, రఫీన్ వంటి పాత్రలు అనేకం ఉన్నప్పటికీ లియో ఫ్రాన్సిస్ పాత్రలలోనే మనం ఎక్కువగా లీనమైపోతాము. గాడ్స్ పాపర్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసాసిని ఇప్పుడు ప్రధాన వక్త అయిన చినవీరభద్రుడు సార్ మనకు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమన, ధన్యవాదాలు. గాడ్స్ పాపర్ నవల గురించి ప్రసంగించవలసిందిగా ప్రధాన వక్త వాడ్రేవు చినవీరభద్రుడు గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తెలుగు సాహితీవనం సాహితీ సౌరభాలు కార్యక్రమంలో 18వ కార్యక్రమం విశ్వ సాహిత్యం శీర్షిక కింద 6వ సమావేశం ఇది. ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షత వహించినటువంటి శాంతికృష్ణ గారు, స్వాగతోపన్యాసం చేసినటువంటి సుమన ప్రణవ్ గారు, అట్లానే సమన్వయం చేస్తున్నటువంటి శ్రీనివాస్ తోడుపునూరి గారు, నా గురించి
నేనే ఆశ్చర్యపోయేటంత కూలంకషంగా, క్లుప్తంగానే కానీ చాలా కూలంకషంగా ప్రసంగించినటువంటి సుమన గారు. మరి ముఖ్యంగా ఆమె ఈ వారం రోజుల్లో ఆ పుస్తకాన్ని చదివాననడం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మిత్రులారా, ముఖ్యంగా ఏనుగు నరసింహారెడ్డి గారు ఆయనంటే నాకు చాలా చాలా గౌరవం. ఆయన తెలంగాణ గర్వించదగ్గ సమర్థ అధికారుల్లో, సాహితీవేత్తల్లో అగ్రశ్రేణిలో ఉండే వ్యక్తి. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి, ఇట్లా విశ్వ సాహిత్యం కార్యక్రమం కింద ప్రసంగ పరంపర ఉంది, మాట్లాడాలి అని అన్నప్పుడు, బహుశా తెలుగు అనువాదంగా ఉన్న నవల ఏదన్నా ఎంచుకోండి అని ఉంటే, బహుశా నేను ఈ మధ్య అరుణా ప్రసాద్ గారు అనువదించినటువంటి 'కరంజో సోదరులు' నవలని ఎంచుకుని ఉండేవాడినేమో. కానీ ఈ మధ్యనే ఒక నెల రోజుల కిందటనే ఈ 'గాడ్స్ పాపర్' నవల ముగించడంతోటి ఆ నవల నా మనసులో చాలా ఫ్రెష్‌గా ఉండడంతో వెంటనే ఆ నవల పేరు చెప్పాను. మీరు తదుపరి వక్తలు ఎవరినైనా 'కరంజో సోదరుల' నవలని గురించి మాట్లాడమని అడగండి. ఎందుకంటే ఆ నవల తెలుగులోకి వచ్చింది. అరుణా ప్రసాద్ అనే ఆమె, ముఖ్యంగా కుమార్ కూనపురాజు అనే ఆయన చాలా చొరవ తీసుకొని అనువాదం చేయించారు. 'డాస్టోవెస్కీ' నవల, ప్రసిద్ధ నవల. ఆ నవల మీద కూడా మాట్లాడిస్తే బావుంటుంది. అయితే ఏకంగా ఒక గ్రీకు నవల తాలూకు ఇంగ్లీష్ అనువాదం గురించి మాట్లాడడం అనేది కొద్దిగా సుదూరమైనటువంటి విషయమే అయినప్పటికీ, చూడండి ఇప్పుడు ఆ నవల గురించి నేను మాట్లాడతానని చెప్పినందువల్ల ఒక మిత్రురాలు ఆ నవల చదివి, ఆ నవలలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏదో ఆమె పట్టుకోవడం అనేది చాలా సంతోషం అనిపించింది. కాబట్టి కొద్దిగా నేను ఆ పేరు చెప్పిన తర్వాత కొద్దిగా షో ఆఫ్ చేశానా అని నాకు ఒక్కొక్కసారి అనిపించింది గానీ, ఆ నవల గురించి నేను చదివిన మెమరీ, ఆ ఫ్రెష్‌నెస్, ఆ ఇంప్రెషన్స్ ఇంకా ఫ్రెష్‌గా ఉండగానే ఆ నవల గురించి మరి ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఎవరితోనో చెప్పుకోవాలనుకుంటాం కదా! సాధారణంగా నేను చేసే పనేంటంటే ఏదైనా మంచి పుస్తకం చదివినా, మంచి స్థలాన్ని చూసినా, మంచి మనుషులు కలిసినా వెంటనే నా బ్లాగ్‌లో రాస్తాను. కజంటికస్ రాసినటువంటి 'జోర్బా ద గ్రీక్' అనే నవల కూడా నేను ఈ మధ్య చదివాను. వెంటనే నా బ్లాగ్‌లో ఆ నవల గురించి రాశాను. వెంటనే మళ్ళా ఈ నవల గురించి రాయటం ఎందుకులే, కొద్ది రోజుల్లాగా రాద్దామని అనుకుంటూ ఉండగా, ఈ ఆహ్వానం నాకు రావడంతోటి, నరసింహారెడ్డి గారు చెప్పడంతోటి వెంటనే ఆ నవల నేను సూచించాను. అయితే ఇటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నందుకు, ఇటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేరేపించినందుకు నరసింహారెడ్డి గారికి మరొక మారు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రపంచం పూర్వం కన్నా కూడా ఇప్పుడు చాలా దగ్గరైంది, విస్తరించింది. వనరులు, చాలా వనరులు అందుబాటులోకొచ్చాయి. ఈ పుస్తకం కావాలంటే అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే పొద్దున కల్లా మన ఇంటికొస్తుంది. ఇంత ప్రపంచం దగ్గరైన సందర్భంలో మనం వివిధ దేశాల, వివిధ జాతుల, వివిధ సంస్కృతుల నవలల్ని, అంటే ఇంగ్లీషు, అమెరికన్ నవలలు మాత్రమే కాకుండా ఆఫ్రికన్, చైనీస్, దక్షిణ అమెరికా, ఆహ్, ఇట్లాంటి ఆస్ట్రేలియా, ఇట్లాంటి సుదూర భూఖండాలకు చెందిన రచయితలు మాత్రమే కాక ఈవెన్ యూరోప్‌లో గూడా అంతగా తెలుగు వాళ్ళకి పరిచయం కానటువంటి దేశాలున్నాయి. స్పెయిన్ ఉంది. లేదంటే ఈవెన్ ఫ్రాన్స్ గూడా మనం ఒక 'లే మిజరబుల్' మాత్రమే కాదు, ఒక లేడీ మన ఆహ్, ఆయన హ్మ్, ఆహ్ ఫ్రెంచ్ నవలా రచయితలు మనం బాల్జాక్ లాంటి రచయితలు గూడా మనం పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళ తాలూకు నవలు గూడా చదవచ్చు. డాన్ క్విక్సోటే గురించి ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు. అట్లానే రొమెరోలా రాసినట్టు జీన్ క్రిస్తాఫ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇట్లా ఎందరో నవలా రచయితలు, యూరప్‌కి చెందిన నవలా రచయితలే ఉన్నారు. ఈవెన్ భారతదేశంలో కూడా ఆ మాటకొస్తే విశ్వ సాహిత్యం అని అన్నప్పుడు భారతదేశానికి బయట నవలా రచయితలే కానక్కర్లేదు. పక్క భాషల్లో ఉన్నటువంటి మన పొరుగు భాషల్లోని నవలా రచయితలు, అద్భుతమైన నవలా రచయితలు ఉన్నారు. భారతదేశంలో కూడా గోపీనాథ్ మహంతి గారు, శివరామ కారంత గారు, తర్వాత మహాశ్వేత దేవి గారు, ప్రేమ్‌చంద్, ఇట్లాంటి రచయితలున్నారు. వాళ్ళ నవలలు కూడా మనం పరిచయం చేసుకోవచ్చు. కానీ కొంతమంది మిత్రులు కలిసి ఇలాగా నెలకొకసారి ఒక నవల గురించి లేదా ఒక విశ్వ సాహిత్య గ్రంథం గురించి మాట్లాడించుకుని వినడం అన్న ఆలోచన నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన విశ్వ సాహిత్యం అనే మాట అనగానే నేను చాలా ఎక్సైట్‌మెంట్‌కి లోనయ్యాను. మాట్లాడతానని చెప్పాను. ఈ నవల ఈ నవల తాలూకు ముఖ చిత్రాన్ని కూడా గ్రూప్‌లో పెట్టారు శాంతికృష్ణ గారు. ఈ నవల 'గాడ్స్ పాపర్' సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసికి సంబంధించినటువంటి ఒక ఫిక్షనల్ బయోగ్రఫీ.
ఇందాక సుమన్ గారు చెప్పినట్లుగా, నరసింహారెడ్డి గారు చెప్పినట్లుగా ఇది నికోస్ స్పెల్లింగ్ పలకడం కూడా కష్టం. నికోస్ కజాంచకస్ అని పలుకుతారు. కజాంచకస్ రాసినటువంటి నవల ఇది. నికోస్ కజాంచకస్ ఆధునిక గ్రీకు సాహిత్యంలో సర్వోన్నతుడైనటువంటి రచయిత. ఈయనకి యథార్థానికి నోబెల్ పురస్కారానికన్నా అత్యున్నత స్థాయి రచయిత అని చెప్పాలి మనం. ఎందుకంటే గ్రీకులో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి సమకాలీక 20వ శతాబ్దంలో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి రచయితలు, కవులు ముఖ్యంగా ఒడెస్యూస్ ఎలైటిస్ అని ఒక ఆయన ఉన్నాడు. జార్జ్ సెఫరిస్ అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు కజాంటికస్‌తో పోలిస్తే కజాంటికస్ తాలూకు ఎత్తుని పొందిన రచయితలు కాదు. కొన్నిసార్లు బహుమానం ఆ రచయిత స్థాయిని అందుకోలేకపోతుంది. ఉదాహరణకి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత కూడా జీవించి ఉన్నప్పటికీ టాల్స్టాయ్ కానీ, మాక్సిమ్ గోర్కీ కానీ నోబెల్ బహుమతి రాలేదు. కాబట్టి నోబెల్ బహుమతి అనేది ఒక కొలమానంగా మనం చూడటానికి లేదు. అయితే ఒకసారి ఆల్బర్ట్ కాముకి ఒక ఏడాది ఒక ఓటు ఆల్బర్ట్ కాముకి ఎక్కువ పడి ఖజాంటికస్‌కి నోబెల్ ప్రైజ్ రాలేదు. ఆ సంగతి తెలిసినప్పుడు కాము అన్నాడట, "నాకు రాకుండా ఖజాంటికస్‌కి వచ్చుంటే నేను ఎక్కువ సంతోషించి ఉండేవాడిని." కానీ ఒక రచయిత జీవిత కాలం పాటు ఆయన ఒక సమాజానికి, ఒక జాతికి ఒక దీపస్తంభంగా నిలబడి ఆ జాతి తాలూకు గమనాన్ని ఎప్పటికప్పుడు దారి చూపిస్తూ, చీకట్లో దారి చూపిస్తూ, దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడనుకోండి. ఆ రచయిత ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో శ్రీశ్రీ ఉన్నాడు. ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం రాలేదు. చలం గారు ఉన్నారు. ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం రాలేదు. కానీ వాళ్ళు మనం పురస్కారాలతో కొలవం. చలం గారికి అసలు ఏ పురస్కారం రాలేదు. కానీ 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సమాజాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన రచయితల్లో నేను చలం గారిని మొట్టమొదటి రచయితగా భావిస్తాను. అట్లనే కజాంటికస్ కూడా 20వ శతాబ్దపు గ్రీకు జీవితాన్ని చాలా ప్రగాఢంగా ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన ఇందాక సుమన్ గారు చెప్పినట్లుగా ఆయన ఒడిస్సీ, హోమర్ రాసిన ఒడిస్సీ ఏ మోడర్న్ సీక్వెల్ అనే పేరు మీద 33,333 పంక్తుల సుదీర్ఘమైన మహేతిహాసాన్ని రచించాడాయన. గ్రీకులో ఏంటంటే హోమరిక్ హెక్సామీటర్ అంటారన్నమాట. దాన్ని ఎపిక్ హెక్సామీటర్ అని కూడా అంటారు. అటువంటి ఆ ఎపిక్ హెక్సామీటర్‌లో ఆయన ఇంత సుదీర్ఘమైనటువంటి కావ్యం రాసాడు. ఈ కావ్యంలో అంటే ఒడెస్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రవక్తల్ని కలుసుకున్నట్లుగా, వాళ్ళతో సంభాషించినట్లుగా ఆ కథను ఆయన కొనసాగించాడు. అది కాక ఆయన చాలా ఆయనకి ప్రసిద్ధి తెచ్చినటువంటి పుస్తకం సినిమాగా కూడా తీశారు. అది 'లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్' అనేటువంటి ఒక నవల. దాన్ని సినిమాగా తీశారు. ఆ సినిమా వల్ల ఆయన ఎక్కువ పాపులర్ అయ్యాడాయన. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమా వల్ల, ఆ పుస్తకం వల్ల ఆయన ఎక్కువ నటోరియస్ కూడా అయ్యాడు. ఎందుకంటే వాటికన్ లైబ్రరీ ప్రతి ఏడాది కూడా ఒక నిషేధిత పుస్తకాల జాబితా ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఈ పుస్తకాన్ని కూడా 'లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్‌ని' కూడా ఆ నిషేధిత పుస్తకాల జాబితాలోకి ఎక్కించిందనమాట. అంటే క్రీస్తుని, క్రైస్తవాన్ని సరైన దృష్టితో చూడని రచయితల్ని, పుస్తకాల్ని వాళ్ళందరూ జాబితా వెలువరిస్తూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నికోస్‌కి పేరు తెచ్చిన పుస్తకం, నిజంగా ఆయన్ని ఫేమస్ చేసిన పుస్తకం 'జోర్బా ద గ్రీక్'. ఈ జోర్బా అనేది ఒక పేరు. ద గ్రీక్ అన్నది ఇందులో మన విశేషణంగా, అంటే గ్రీకు యథార్థమైన గ్రీక్ జోర్బా అని అనొచ్చు దాన్ని మనం. ఆ 'జోర్బా ద గ్రీక్' అన్న దాంట్లో ఆయన తాలూకు తత్వశాస్త్రం, ఆయన తాలూకు చింతన అంతా కూడా నవల్లో వెలువరించాడు. ఆచార్య రజనీష్ తను ఒకప్పుడు ఆయనకేదో ఒక డెంటల్ ఆపరేషన్ జరిగితే కొన్నాళ్ళు ఆయన హాస్పిటల్‌లో ఉండవలసొచ్చినప్పుడు రోజు సాయంకాలం పూట ఆయన శిష్యురాలకి ఆయన తాను ప్రేమించిన పుస్తకాల గురించి ఆయన కొన్ని ప్రసంగాలు చేశాడు. అంటే ఇష్టాగోష్ఠిలాగనమాట. అవి 'బుక్స్ ఐ హావ్ లవ్డ్' అని ఒక పుస్తక రూపంలో వచ్చింది. ఆ 'బుక్స్ ఐ హావ్ లవ్డ్‌లో' ఆయన ఈ పుస్తకాన్ని 'జోర్బా ద గ్రీక్‌ని' ఆయన ఒక పుస్తకంగా ఆయన ఎంపిక చేశాడాయన. ఆయన ఇన్‌ఫాక్ట్ 'జోర్బా ద బుద్ధ' అని కూడా ఒక కొత్త కాయినేజ్ చేశాడాయన. ఈ 'జోర్బా ద బుద్ధ' అనే కాయినేజ్ చేసిన దాని మీద ఆయనతో చాలా మంది బౌద్ధులు తగాదా పడ్డారు. ఎందుకంటే మీరు 'జోర్బా' అనే వ్యక్తితోటి బుద్ధుడిని సమానం చేశారు అని. కానీ 'జోర్బా ద గ్రీక్' చదివినప్పుడు మనకి రజనీష్ 'జోర్బా ద బుద్ధ' అనే మాట ఎందుకన్నాడో మనకు అర్థమవుతుంది. ఈ నికోస్ కజాంటికస్ గురించి ఇందాక నరసింహారెడ్డి గారు స్థూలంగా అయినప్పటికీ కూడా చాలా సమగ్రమైనటువంటి పరిచయం చేశారు. ఈయన 1883లో ఈయన క్రీట్ ద్వీపంలో జన్మించాడు ఈయన.
తర్వాత కొన్నాళ్ళు ఆయన ఆహ్, ఒక ఒక ఫ్రెంచ్ స్కూల్‌లో ఆయన చదువుకున్నాడు. అక్కడ ఆయన ఆ ఫ్రెంచ్ స్కూల్ అది ఫ్రెంచ్ స్కూల్ ఆఫ్ హోలీ ఆర్డర్, హోలీ క్రాస్. అది ఒక ఫ్రాన్సిస్కన్ శాఖకి చెందినటువంటి స్కూల్ అది. అంటే ఫ్రాన్సిస్కన్‌లు అంటే సెయింట్ ఫ్రాన్సిస్ తాలూకు బోధల ప్రకారం జీవితాన్ని నడుపుకునే కేథలిక్ క్రైస్తవ శాఖని ఫ్రాన్సిస్కన్‌లు అంటారు. అటువంటి ఫ్రాన్సిస్కన్‌ల స్కూల్‌లో ఆయన చదువుకున్నాడు. కాబట్టి ఆయన మీద సెయింట్ ఫ్రాన్సిస్ తాలూకు ప్రభావం ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆయన తరువాత ఆయన విస్తృతమైనటువంటి కజాంటికస్‌లో గమనించవలసింది ఏంటంటే, ఆయన ఏదో ఒక భావజాలానికి, ఒక దృక్పథానికి మాత్రమే పరిమితంగా జీవించలేదతను. ఒక విమర్శకుడు ఆయన గురించి రాస్తూ ఏమన్నాడంటే, ఈయనలో ఈయన ఒక ఫిలసాఫికల్ ప్రాక్టీస్ విషయానికొచ్చినప్పుడు, ఈయన అరిస్టాటిల్‌కి, ప్లేటోకి వారసుడిగా అరిస్టాటిల్, ప్లేటో ఇద్దరు కూడా గ్రీక్‌లో రాశారు మనకు తెలుసు. ఈయన ఒక ఫిలసాఫికల్ ప్రాక్టీస్‌కొచ్చినప్పుడు అరిస్టాటిల్‌కి వారసుడు. ఒక లాజికల్ హైపోథీసిస్‌కొచ్చినప్పుడు, తార్కికంగా ఆలోచించడం అనే అంశానికొచ్చినప్పుడు ఆయన మీద మార్క్స్ ప్రభావం ఉంది. అదే విధంగా ఆయన ఆహ్, బెర్గసన్ అని ఒక ఫ్రెంచ్ తత్వవేత్త ఉండేవాడు. ఆయన బెర్గసన్ తాలూకు క్లాసులు వెళ్లి విన్నాడాయన పారిస్‌లో. తర్వాత నీషే అనే ఒక జర్మన్ తత్వవేత్త 20వ శతాబ్దాన్ని ఈనాటి పోస్ట్ మోడర్న్ తాత్విక చింతనని గాఢంగా ప్రభావితం చేస్తున్నటువంటి నీషే పైన ఆయన డాక్టరల్ పరిశోధన చేశాడాయన. కొన్నాళ్ళు ఆయన వియన్నాలో ఒక బుద్ధిస్ట్ సర్కిల్‌లో భాగంగా బౌ బౌద్ధ బోధనల గురించి, బుద్ధుడి తాలూకు ఆహ్, ఆలోచన గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. యథార్థానికి జోర్బాద గ్రీక్‌లో ఆ జోర్బాతాలు కథ చెప్పే కథకుడు ఒక బుద్ధిస్ట్ స్కాలర్ అన్నమాట. అలాగే ఆయన కొన్నాళ్ళు జర్మనీలో ఒక రాడికల్ ఇంటెలెక్చువల్ గ్రూప్‌తో కలిసి పనిచేశాడాయన. ఇలాగ ఆయన మీద అది కాక ఆయన బాల్కనీ యుద్ధంలో ఇందాక ఆయన చెప్పినట్లుగా బాల్కనీ యుద్ధంలో ఆయన పోరాడాడాయన గ్రీకుల తరఫున. ఇలాగ ఇన్ని రకాల భావజాలాలు, ఇన్ని రకాల ఆలోచన స్రవంతులకి ఆయన ఒక సంగమ స్థలిగా సాధారణంగా ఏమవుతుందంటే అనేక భావజాలాలు మనిషి ఆకర్షితుడవుతున్నప్పుడు ఒక రకమైన కన్‌ఫ్యూషన్‌కి లోనవుతారు. వాళ్ళ రచనల్లో చాలా సందర్భాల్లో ప్రతిధ్వనిగా మిగిలిపోతారు. అవి వాళ్ళలో ఇంకకపోతే సమన్వయం అందుకే సాధారణంగా మనుషులేమిటంటే ఇన్ని రకాల భావజాలాలకి క్రోడీకరించుకోవడం కష్టమని ఏదో ఒక భావజాలానికి ఒక 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 చాలా ఫెనటిక్‌గా మారిపోతారు. ఒక తీవ్రమైనటువంటి అనుయాయిగా మారిపోతారు. అట్లా కాకుండా నికోస్ కజాంటికస్‌లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఈ భావజాలాలన్నిటికి ఒక సంగమ స్థలి కాగలిగాడు. తనలో సమన్వయించుకోగలిగాడు. ఆ సమన్వయించుకునే క్రమంలో ఆయన తనలో ఉండే విరుద్ధ భావజాలాలుగా, పరస్పర విరుద్ధ తాత్విక చింతనలుగా ఉన్న వాటిని తీసుకొని, వాటిని తనకై తాను సమన్వయం చేసుకునే క్రమంలో ఆయన రచనలు చేశారని మనకు అర్థమవుతుంది. ఒడిస్సీ మోడర్న్ సీక్వెల్ అయితే చాలా స్పష్టంగా అది ఒక తత్వాన్వేషణ, సత్యాన్వేషణగా కనబడుతుంది. ఈ జోర్బాదా గ్రీక్ కానీ, ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న గాడ్స్ పాపర్ గాని, అటువంటి విరుద్ధ భావజాలాల మధ్య ఒక సమన్వయం కోసం చేసిన ప్రయత్నంగా మనం ఆ నవలను చూడవలసి ఉంటుంది. సుదీర్ఘమైన జీవితకాలం చాలా ప్రయోజనవంతమైనటువంటి గాఢమైన అభినివేశంతో కూడినటువంటి జీవితం జీవించిన తర్వాత ఆయన 1957లో అంటే దాదాపుగా ఒక 74 ఏళ్ల వయసులో ఆయన మరణించినప్పుడు ఆయన సమాధి మీద ఒక వాక్యం రాసి పెట్టారు. అదేమిటంటే ఆహ్, ఐ హోప్ ఫర్ నథింగ్, ఐ ఫియర్ నథింగ్ అండ్ ఐ యామ్ ఫ్రీ. నేను కోరుకోవాల్సినట్టు నాకు మరేదీ లేదు. నేను భయపడవలసినంటే ఏమీ లేదు. నేను విముక్త మానవుడిని అని ఆయన సమాధి మీద రాసి పెట్టారన్నమాట. ఆ స్థితికి అంటే తను మరణించిన తర్వాత తన సందేశంగా ఆ మాటలు తన సమాధి మీద రాయమని చెప్పటానికి అన్ని విధాల అర్హత ఉన్నవాడిగా మనం నికోస్ కజాంటికస్‌ని మనం భావించవచ్చు. ఆహ్, ఈ ఈ ఈ నవల 'గాడ్స్ పాపర్' అనే నవల యథార్థానికి జోర్బాదా గ్రీక్ కూడా పరిచయం చేయవచ్చు. కానీ 'గాడ్స్ పాపర్' ఎందుకు పరిచయం చేస్తున్నానంటే ఆయన్ని 'లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్' రాసినందుకు గాను వాటికన్ ఆ పుస్తకాన్ని నిషేధిత పుస్తకాల జాబితాలో చేర్చిందని చెప్పాను. ఎందుకంటే క్రైస్తవాన్ని గాని, క్రీస్తుని గాని సరైన దృష్టితో చూడపనటువంటి అంటే ఆహ్, మన ఇంగ్లీష్‌లో అంటామే దే డోంట్ షో ఎయిదర్ ద క్రైస్ట్ ఆర్ ద క్రిస్టియానిటీ ఇన్ ప్రాపర్ లైట్.
అలా ఆ ఉద్దేశమే దాన్ని నిషేధ జాబితాలో పెట్టిందిగా. నిజానికి క్రైస్తవం గురించి గాని, క్రీస్తుని గురించి గాని సాధికారికంగా మాట్లాడడానికి ఎవరికైనా అర్హత ఉంది అంటే, అటువంటి అర్హత ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారనుకుంటే అందులో నికోస్ కజాంచికస్ కూడా ఉన్నాడని మనం చెప్పవచ్చు. చెప్పడానికి మనకి 'గాడ్స్ పాపర్' అనే నవల మనకి పూర్తి సాక్ష్యం ఇస్తుందన్నమాట. ఈ గాడ్స్ పాపర్ అంటే మనకు అర్థమవుతుంది కదా! భగవంతుడి తాలూకు నిరుపేద. లేదా భగవంతుని పేరు మీద నిరుపేద. యథార్థానికి దీన్ని మనం ఇలా ఈ స ఈ ఈ సమాసాన్ని కూడా మనం తిరగి వేస్తే దరిద్ర నారాయణుడు అని కూడా అనవచ్చు. దరిద్ర నారాయణుడు అనేది మన తాలూకు భావన. అంటే దరిద్రుల్లో, నిరుపేదల్లో నారాయణుడిని చూడటం అనేది మన భావన. వివేకానందుడు కాయిన్ చేసిన పదవి. తర్వాత దీన్ని మహాత్మా గాంధీ చాలా విస్తృతంగా ఈ పదాన్ని ఆయన అంటే మనకి సత్యనారాయణ, ఇట్లా సత్యంలో నారాయణ్‌ని చూడటం, లేదా సూర్యనారాయణ, సూర్యుడిలో నారాయణ్‌ని చూడటం. ఇలా ఎక్కడైనా నారాయణ్‌ని చూసేటి ఈ ఈ లక్షణాన్ని వివేకానందుడు, మహాత్మా గాంధీ దరిద్రుల్లో నారాయణ్‌ని చూడటం అనే భావనగా తీసుకొచ్చి దరిద్ర నారాయణ అనే ఒక భావనని వ్యాప్తి చేశారు. ఈ దరిద్ర నారాయణ భావం లాంటిదే గాడ్స్ పాపర్. అంటే నారాయణుడి కోసం దరిద్రుడిగా మారినవాడు అనొచ్చు మనం. నారాయణుడి కోసం నిరుపేదగా మారినవాడు అనవచ్చు. భగవంతుడి కోసం నిరుపేదగా మారినవాడు అనొచ్చు అన్నమాట. గాడ్స్ పాపర్ అనేది. ఎవరి గాడ్స్ పాపర్ అంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. అసిసి అనేది ఇటలీలో ఒక ఊరు. అప్పుడు చిన్న పట్టణం, ఇప్పుడు ఒక పెద్ద నగరం అది. ఇప్పుడు ఒక ప్రాంతం కూడా అది. ఆ అసిసికి చెందిన సాధు సెయింట్ ఫ్రాన్సిస్ అంటే ఫ్రాన్సిస్. అసిసికి చెందిన ఫ్రాన్సిస్ అనే సాధు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. యథార్థానికి అసిసికి చెందిన ఈ సెయింట్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఫ్రాన్సిస్ కాదు. అతని అసలు పేరు గియోవాని. అతని తండ్రికి ఫ్రెంచ్ వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకని ఫ్రాన్సిస్కా అని పిలిచాడు. ఫ్రాన్సిస్ అంటే ఫ్రాన్స్‌కి చెందినవాడు అనే అర్థంతో పిలిచాడన్నమాట. ఫ్రాన్సిస్కా అనేది ఫ్రాన్సిస్‌గా పిలిచాడు. ఈయన ఈ సెయింట్ ఫ్రాన్సిస్ 1181 లేదా 82లో జన్మించి 1226లో ఆయన పరమపదించాడు. అంటే 43 లేదా 44 ఏళ్ళు మాత్రమే ఆయన జీవించాడు. కానీ క్రైస్తవ సాధువుల్లో క్రైస్తవాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళడానికి తమ జీవితాల్ని ఉదాహరణగా జీవించిన సాధువుల్లో ఈయన అత్యంత జనాదరణ పొందినటువంటి ప్రజలు గుర్తుపెట్టుకునేటువంటి ఒక సాధువుగా నిలబడిపోతాడు. ఇప్పుడు మనకు కూడా సాధు సత్పురుషుల తాలూకు జీవిత కథలు ఉన్నాయి. మధ్యయుగాల్లో ఎంతో మంది సాధువులు మనకు తెలుసు. మన కవులు చాలా మంది భక్త కవులు, పోతన్న, తులసీదాస్, కబీర్, అలాగే శైవ నాయన్మార్లు, వైష్ణవ ఆళ్వార్లు, మహారాష్ట్ర సంత కవులు ఉన్నారు. జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం ఇట్లాగా. అలాగే మనకి మతాచార్యులు ఉన్నారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. ఆధునిక యుగంలో దేవుడితో సహజీవనం చేసినటువంటి సాధు సత్పురుషులు మనకి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళు మనకు ఉన్నారు. ఇలాగే క్రైస్తవంలోని, ఇస్లాంలోనూ కూడా గొప్ప సాధు సత్పురుషులు ఉన్నారు. యథార్థానికి వాళ్ళని మిస్టిక్స్ అని, సెయింట్స్ అని పిలిచినప్పటికీ వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితానుభవాలు, వాళ్ళ జీవిత కథలు చదివితే మనకి మరొక మతానికి చెందినటువంటి భక్తుల తాలూకు కథలు చదువుతున్నాం అని అనిపించదు. వాళ్ళ కథలు చదువుతున్న సేపు, వాళ్ళ జీవితాల గురించి చదువుతున్న సేపు మనకి మన మతంలో, మన హిందూ మతంలో, లేదా మన బౌద్ధ మతంలో, జైన మతంలో, భారతీయ మతాల్లో మనకు చిరపరిచితమైనటువంటి సాధు సత్పురుషులు, యోగుల తాలూకు జీవితాలే, మహాభక్తుల తాలూకు జీవిత కథలు చదువుతున్నట్లుగానే ఉంటుందన్నమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ని కూడా మన అట్లాంటి ఒక మహాభక్తుడి తాలూకు కథగా మనం చెప్పవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆయన ఇందాక చెప్పినట్లుగా ఆయన 12వ శతాబ్దపు చివరిలో, 13వ శతాబ్దపు మొదటి రోజుల్లో ఆయన జీవించాడు. ఇటలీలో పుట్టి పెరిగాడు ఆయన కాలంలో, సెయింట్ ఫ్రాన్సిస్ తాలూకు కాలంలో, ఆ కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, సెయింట్ ఫ్రాన్సిస్ కాలం నాటికి చర్చ్, అది యాక్చువల్గా యూరోప్ లో మధ్యయుగాలు అంటారు. 4వ శతాబ్దం మొదలుకొని యూరోప్ లో దాదాపుగా 15వ శతాబ్దం దాకా, ఒక 1000 ఏళ్ల పాటు, 14-15 శతాబ్దాల దాకా, ఒక 1000 ఏళ్ల పాటు క్రైస్తవం, ముఖ్యంగా చర్చ్ యూరోప్ ని పరిపాలించింది. దాన్ని యూరోపియన్ చరిత్రకారులు మధ్య యుగాలుగాను, చీకటి యుగాలుగాను,
అంధయుగాలుగాను పేర్కొంటారు. 4వ శతాబ్దానికి ముందు ఒక జ్ఞానాన్వేషణ, ఒక శాస్త్రీయ అన్వేషణ ఇవన్నీ నడిచాయి. తిరిగి మళ్ళా 14, 15 శతాబ్దాల్లో యూరప్‌లో రెనేసాన్స్ సాంస్కృతిక పునరుజ్జీవనం సంభవించింది. ఈ మధ్య కాలంలో 1000 ఏళ్ల పాటు ఒక రకంగా సాంస్కృతికంగా, శాస్త్రీయంగా, శాస్త్రపరంగా, సత్యాన్వేషణ పరంగా దాన్ని అంధయుగంగా పేర్కొంటారు చరిత్రకారులు. అయితే అది నిజంగా అంధయుగమా అనే దాని మీద చాలా చాలా ప్రశ్నలున్నాయి, చర్చలున్నాయి. నేను అందులో ఏ పక్షాన నిలబడట్లేదు. కానీ ఆ కాలానికి సంబంధించినటువంటి ఎంతో ఆ కాలానికి సంబంధించిన మహనీయులు చాలా మంది అది చెప్పుకోవచ్చు. దాంట్లో సెయింట్ ఫ్రాన్సిస్ కూడా ఒకడన్నమాట. ఆయన కాలంలో ఆయన కాలాన్ని ఆయన ఒక విద్యున్మయ కాలంగా చేశాడు. ఆయన చేయడానికి చేశాడు కాబట్టి ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆయన కాలం నాటికి 12వ శతాబ్ది చివరి, 13వ శతాబ్ది మొదటి నాటికి యూరోప్‌లో చర్చి 2 చర్చిలుగా చీలిపోయి ఉంది. ఒకటి తూర్పు వైపు చర్చి, రెండోది పడమటి చర్చి. పడమటి చర్చి అంటే రోమ్‌లో ఉన్న చర్చి. దాన్ని రోమన్ కాథలిక్ చర్చ్ అనేవారు. తూర్పు చర్చి అంటే కాన్స్టాంటినోపుల్‌లో ఉండే చర్చి. దాన్ని ఈస్టర్న్ చర్చ్ అనేవారు. మీకు తెలిసినప్పటికీ హోలీ రోమన్ ఎంపైర్ అన్నటువంటిది కాన్స్టాంటినోపుల్‌కి జరిగిపోయింది. రోమ్ కేవలం ఒక మతపరమైన రాజధానిగానే మిగిలి, రాజకీయపరమైన అధికారం అంతా కూడా కాన్స్టాంటినోపుల్, ఇస్తాంబుల్‌గా పిలిచే కాన్స్టాంటినోపుల్‌లో ఉండేది. అలా 2 చర్చిలుగా విడిపోయింది. విడిపోతే పర్వాలేదు. విడిపోవడమే కాకుండా చాలా తీవ్రమైన అంతఃకలహాలు ఆ చర్చి మధ్య ఉండేవి. ఫ్రాన్సిస్ పుట్టడానికి కొద్ది రోజుల ముందు ఈ తూర్పు చర్చికి సంబంధించిన వాళ్ళు, పడమటి చర్చికి సంబంధించిన వాళ్ళ మీద ఊచకోత కోశారు. స్త్రీలని, పిల్లలని చూడకుండా దారుణమైన ఒక నరమేధం జరిగిందనమాట చర్చి పేరు మీద. ఇక ఇటలీ కూడా, ఇటలీ కూడా 2 భాగాలుగా విడిపోయింది. ఆ ఇటలీలో కొంతేమో పోప్ పరిపాలనలో ఉండే ఇటలీగా ఉండేది. కొంతేమో ఈ హోలీ రోమన్ ఎంపైర్ చేతుల్లో ఉండేటువంటి ఇటలీగా ఉండేది. వాళ్ళ మధ్య ఎంతసేపు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇక అసిసి, ఈయన సెయింట్ ఫ్రాన్సిస్ పుట్టిన అసిసి ఉంది గదా! అసిసి కూడా 2 భాగాలుగా విడిపోయింది. అక్కడేంటంటే ఒకళ్ళు బోని హోమినీస్ అంటారు. వాళ్ళు గ్రామాలకు చెందినటువంటి భూస్వామి వర్గం. రెండోది ఏమిటంటే పోపోలు అంటారు. వాళ్ళు పట్టణాల్లో ఉండే వర్తకులు. అంటే రైతులకి, వర్తకులకి మధ్య అసిసి విడిపోయింది. వీడి మధ్య కూడా ఎప్పుడు గొడవలు, గందరగోళాలు జరుగుతూ ఉండేవి. అంటే 2 ప్రపంచాలుగా మొత్తం యూరప్ విడిపోయింది, ఇటలీ విడిపోయి ఉంది, అసిసి విడిపోయి ఉంది. ఈ 2 ప్రపంచాలుగా విడిపోయిన కాలంలో, ఆ ప్రపంచంలో సెయింట్ ఫ్రాన్సిస్ పుట్టాడాయన. పుట్టినప్పుడు ఈ 2 ప్రపంచాల్ని సమన్వయం చేయటం అనేది చర్చి తాలూకు బాధ్యత, రాజు తాలూకు బాధ్యత. కానీ వాళ్ళు 2 ప్రపంచాలు సమన్వయం చేయడం మానేసి 2 ప్రపంచాలు మనకు దూరంగా తీసుకువెళ్ళే పరిస్థితిలో వాళ్ళున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి ప్రపంచం కూడా అలాగే ఉంది. ఈనాటి ప్రపంచం కూడా మతంగాను, సైన్స్ గాను విడిపోయి ఉంది. సైన్స్ ప్రజల్ని విముక్తులు చేయాలి, లేదా ప్రజల్ని మరింత విద్యావంతులు, చైతన్యవంతులు చేయాలి కాదు. సైన్స్ తాలూకు ప్రొడక్ట్స్ అయిన టెక్నాలజీ మనుషుల్ని మనం దూరం చేయడానికే పనికొస్తూ ఉంది. మరొకవైపు మతం. మతం ప్రజల్ని ఒకటి చేయాలి. కానీ మతం ప్రజల్ని మరింత విడదీస్తూ ఉంది. ఆనాడు, ఈనాడు ఒకటే పరిస్థితి అన్నమాట. అటువంటి పరిస్థితిలో సెయింట్ ఫ్రాన్సిస్ ఒక ఒక పోపోలు అంటే ఒక అర్బన్ మర్చెంట్ ఫ్యామిలీ, ఒక గుడ్డల వర్తకుడు, వస్త్రాల వ్యాపారి ఇంట్లో పుట్టాడాయన. కలిగిన కుటుంబం అది. బాగా కలిగిన కుటుంబం చెప్పాలి. కేవలం ఏదో చిన్నపాటి సంపన్నుడు కాదు. కలిగిన కుటుంబానికి అతను వారసుడిగా పుట్టాడు. అతనికి మరొక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడు ఆ తండ్రికే పుట్టాడా అని చెప్పడానికి లేదు. ఒక హాఫ్ బ్రదర్ అన్నమాట. కాబట్టి ఆ తండ్రి తాలూకు సంపదకి ప్రత్యక్ష వారసుడిగా, నేరుగా ఇతనే వారసుడు కావాలి. ఫ్రాన్సిసే వారసుడు కావాలి. అటువంటి పరిస్థితిలో అతను చదువుకున్నాడు. మంచి చదువే చదువుకున్నాడు. ఎల్లిగా తర్వాత అతను చిన్న ఆ రోజుల్లో ఏంటంటే ఎంతసేపు ఫ్యూడల్ యూరప్ కాబట్టి ఏదైనా ఒక యుద్ధం వస్తే ఆ యుద్ధం తరపున, ఆ యుద్ధం కోసమని స్థానిక ప్రభువుకి సహకారంగా గ్రామాల నుంచి సైనికులు వెళ్ళాలి. ప్రతి యువకుడు కూడా ఒక గుర్రం తీసుకొని యుద్ధంలో పాల్గొవాలి. అట్లాగా సెయింట్ ఫ్రాన్సిస్ కూడా ఒక గుర్రము, ఒక కవచము, కొద్దిగా కత్తి, ఒక బల్లెం ఇవన్నీ సంపాదించుకొని ఓ 2, 3 యుద్ధాల్లో పాల్గొన్నాడతను. పాల్గొన్నాడు. ప్రతిసారి ఏం జరిగిందంటే అతను ఆ యుద్ధం అయిపోగానే ఆ గుర్రాన్ని, ఆ జీను అని ఎవరో ఒకళ్ళు దానం చేసేవాడు. ఒకసారి ఏమైంది, ఇతను బాగా కలిగిన వాడని అనుమానం వచ్చి, కలిగిన వాడంటే సంపన్నుడే, కానీ కులీన కుటుంబానికి రాజ కుటుంబానికి చెందిన వాడేమో అని అనుకుని ఇతన్ని శత్రువులు తీసుకెళ్ళి ఒక ఏడాది పాటు చెరసాలలో కూడా పెట్టారు. విడుదల చేశారు. విడుదల చేసి వచ్చిన తర్వాత కూడా అతను ఒకసారి ఒక యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ
ఒకసారి ఏమైందంటే అతనికి యుద్ధానికి బయలుదేరాడు కానీ, ఈ చక్రవర్తి తరపున యుద్ధానికి బయలుదేరకుండా వాడు కూడా చక్రవర్తి తాలూకు ఒక చిన్న సామంత ప్రభు తరపున యుద్ధానికి వెళ్ళడం ఏంటి ఇది పనికిమాలిన పని. అతనికి విరక్తి కొట్టి ఆ గుర్రాన్ని అక్కడే వదిలేసి ఆ దుస్తులు ఎవరికో ఇచ్చేసి వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చేస్తూ ఉండగా ఊరు పొలిమేరల్లో తన ఊరు దగ్గరలో ఉండగా ఒక 2, 3 మైళ్ళ దూరంలో ఒక చర్చ్ కనబడింది. ఒక పాడుపడ్డ చర్చి. అది సాన్ డామియానో అనే ఒక ఊళ్ళో ఒక చర్చ్ కనబడింది. ఆ చర్చ్ కొద్దిగా పాడుపడి ఉంది. ఆ రాత్రి ఆ చర్చిలోకి వెళ్ళాడతను. వెళ్ళినప్పుడు ఆ చర్చిలో అతనికి ఒక దివ్య దర్శనం సంభవించింది. ఆ దివ్య దర్శనంలో రక్షకుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆయనకి స్వప్నంలో కనబడి, "నా దేవాలయాన్ని నువ్వు బాగు చెయ్యి" అని చెప్పినట్లుగా అతనికి అనిపించిందనమాట. ఇది అతని జీవితాన్ని మార్చేసింది. ఆ చర్చ్ బాగు చేయాలంటే ఏం చేయాలి? అతను ఇంటికొచ్చాడు గానీ, అతను మామూలు జీవితంలో అతను పార్టిసిపేట్ చేయలేకపోయాడు. తండ్రి నుంచి దూరంగా, స్నేహితులకు దూరంగా ఎవరితో కలవలేకపోయాడు. మన భక్తుల కథలు చదివితే మనకి ఇటువంటి సంఘటనలు ఆశ్చర్యం అనిపించవు. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడి జీవితంలో కూడా ఏదో ఇటువంటి ఒక సంఘటన జరిగి ఉంటుంది. అది ఒక మృత్యువో, యుద్ధమో లేతే ఒక విరక్తినో బుద్ధుడి జీవితం ఉదాహరణ. ఆయన ఒక్కసారి మొట్టమొదటిసారిగా ఆయన వృద్ధుడిని, రోగిని, మృతజీవిని చూడగానే ఒక విరాగిని చూడగానే ఆయనలో ఒక విరక్తి జన్మించిందని మనం చదువుకున్నాం. అలాగా ఈయనకు కూడా ఆ రోజు ఆ రాత్రి ఆ చర్చిలో గడపగానే ఆయనలో ఒక ఒక వైరాగ్య భావన మొదలైంది. ఇక ఎప్పటినుంచి ఆయన తక్కిన వాళ్ళతో స్వేచ్ఛగా, సంతోషంగా, మునుపటిలాగా ఉండలేకపోయాడు. పైగా ఆయనలో ఒక మతపరమైన సాధు సన్యాసులకి ఎటువంటివైతే శోభిస్తాయో అట్లాంటి గుణగణాలు కూడా ఆయనలో మొదలయ్యాయి. ఏమిటంటే అవి పేద సాధలకి కొద్దిగా దాన ధర్మాలు చేయటం, అట్లానే ఎంతసేపు ప్రార్థనలో గడపడం, ఇంకా చెప్పాలంటే కొద్దిగా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం కూడా మార్టిఫికేషన్ అంటాం. కొద్దిగా ఉపవాసాలు ఇలాంటి చెడుగుడు కూడా మొదలైంది అతనిలో. ఈ రకమైన పరివర్తన మొదలైందది. పరివర్తన మొదలైన తర్వాత ఆయనలో ఈ రకమైన మార్పు రావడం చూసిన తర్వాత తండ్రి చాలా చాలా ఖేదపడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి పిల్లవాడి జీవితం ఏమైపోతుందో ఏంటి చక్కగా వీడేదో యుద్ధాలు చేసి చిన్నపాటి ఆ రోజుల్లో కెరీర్ అదే యుద్ధాలు చేయడం. ఆ యుద్ధాల్లో ఒక్కొక్క మెట్టు పదవి పైకి ఎదుగుతూ ఉండడం. ఆ ప్రభువుకో, రాజుకో విశ్వాసపాత్రుడైన రెమెరు బంటుగా మారడం. ఇటువంటిదేదో జరగాలి. అది జరగకుండా అవి ఏంటి పిల్లవాడు ఇట్లాగా ఒక సాధు సన్యాసిగా మారిపోతున్నాడన్నటువంటి ఒక కంగారు. దానికన్నా ముఖ్యమైన తన ఆస్తి ఏమవుతుంది? సంపాదించిన ఆస్తి అంతా వాడు వారసుడు కాకుండా పోతే కష్టం కదా! రెండో వాడికి ఇవ్వాలి కదా! ఏంటి? దానిలో ఒకరోజు ఏం చేశాడంటే స్థానిక బిషప్ దగ్గరికెళ్ళి పంచాయతీ పెట్టాడు. "అయ్యా! మా పిల్లవాడు నా మాట వినట్లేదు చూడండి" అని. అంటే పిలిపించారు. పిలిపిస్తే ఇతనేం చేశాడంటే ఆ బిషప్ దగ్గరికెళ్ళి, "అయ్యా! నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నాకు కూడా దారి తోచట్లేదు. నాకేదైనా దారి చూపించండి." అంటే అతనెవరో "మీ నాన్న ఇట్లా కంగారు పడుతున్నాడు. నువ్వు ఏదో ఒకటి నిర్ణయం తీసుకో" అంటే, "ఏం కంగారు పడుతున్నావు?" అంటే, "మీ నాన్నకి నువ్వు వారసుడు కావాలి. వారసుడు కాకుండా పోతున్నావు బాధపడుతున్నాడనంటే" ఈయన అప్పటికి ఈయనకొక దైవం ఈయన ఆవేశిస్తూ ఉంది. దైవ చింతనలో ఉన్నాడు. ఈయనన్నాడు, "ఒకవేళ మా నాన్నకి వారసత్వం తాలూకు సమస్య అయితే ఇదిగో చూడండి. నేను మా నాన్న తాలూకు మొత్తం ఆస్తిని మాత్రమే కాదు, ఈ నా ఒంటి మీద ఉన్న గుడ్డలున్నాయి చూడండి. ఇవి కూడా మా నాన్నయ్య కుట్టించినవే, కొనిచ్చినవే గదా! ఇవి కూడా నాకు అక్కర్లేదు. నా గుడ్డలు అక్కడికే విప్పి పారేసాడు. ఏదో ఒక చిన్న అంగవస్త్రం తప్ప ఇంకేమీ లేదు." అది నిశ్శేషం చేసింది అందరిని చూసినవాడినది. అది ఎంత నిశ్శేషం చేసింది ఆ బిషప్పే కరిగిపోయి, చెలించిపోయి వెంటనే ఆ వస్త్రం చుట్టూ కప్పి అతనికి మొట్టమొదటిసారిగా తానొక మామూలు మనిషిని చూడటం లేదు. ఒక దైవావేశం, దివ్యావేశం కలుగుతున్న ఒక మనిషిని చూస్తున్నానన్న భావన అతనికి కలిగింది. కలిగి ఆ రోజు అతన్ని వదిలిపెట్టాడు. ఇతను ఏం చేశాడంటే సరే దివ్యావేశం కలిగింది. ఆస్తిపాస్తులు వదులుకున్నాడు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే తిరగడం మొదలుపెట్టాడు. రికామిగా, దిమ్మరిగా తిరగడం మొదలుపెట్టి ఎక్కడ చర్చి కనిపిస్తే ఆ చర్చి దగ్గరెళ్లి కూర్చునేవాడు. పాడుబడ్డ చర్చిలనేమో ఈ డామియానో చర్చిని బాగు చేయమని దేవుడు చెప్పాడు కదా! ఆ చర్చి బాగు చేయడానికి ఏమైనా చేయగలనా? మొదలుపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాడే మరొకతను అతన్ని వచ్చి కలుసుకున్నాడు. "అయ్యా! నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు" అన్నాడు. కొన్నాళ్ళు ఇంకో శిష్యుడొచ్చాడు. ముగ్గురు శిష్యులొచ్చారు. ఇతను లీడర్ కాదు ఫ్రాన్సిస్. ఆ ఇద్దరు శిష్యులొస్తే ఏం చేయాలో అతనికి తెలీదు. అతను ఏం చేశాడు ముగ్గురు కలిసి ఒక ఒక పూజారి దగ్గరికెళ్ళి ఒక 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 ఫాదర్ దగ్గరికెళ్ళి, "అయ్యా! మాకు ఏం చేయాలో తెలియటం లేదు. దేవుడు మమ్మల్ని ఏం చేయమంటాడో మీరు చెప్పండి" అని. సాధారణ సందర్భాల్లో ఏం చేస్తారు? పవిత్ర గ్రంథం తీసి
ఆ రోజుల్లో బైబిల్ అందరికి అందుబాటులో ఉన్నది కాదు. అది కొద్ది మంది మాత్రమే అందుబాటులో ఉండేది. అందులో ఒక 2, 3 వాక్యాలు చదివి వినిపిస్తే అవే దేవుడి తాలూకు ఆదేశాలుగా వాళ్ళు భావించుకునేవారన్నమాట. అప్పుడు ఆయన 3 వాక్యాలు బైబిల్ సువార్తల్లోంచి మార్కు సువార్తలోంచి, లూకా సువార్తలోంచి 3 పేజీలు తెరిస్తే 3 వాక్యాలు కనబడ్డాయి. మొట్టమొదట మార్కు సువార్త తీయగానే ఆయనకి ఏం కనబడిందంటే, యథార్థానికి అది మత్తయి సువార్తలో కూడా కనబడే విషయమేది. మత్తయి సువార్తలో కూడా 19వ అధ్యాయంలో 21, 24 వాక్యాల్లో ఉంటుందది. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 21వ వాక్యం. అదేమిటంటే ఒక యువకుడు ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికొచ్చి, "అయ్యా, సంపన్నుడైన యువకుడు, అయ్యా నాకు పరలోక రాజ్యం కావాలి. దేవుడి తాలూకు రాజ్యంలో నాకు ప్రవేశం కావాలి. నన్నేం చేయమంటారు?" అని అడిగాడు. చాలా ఎర్నెస్ట్‌గా అడిగాడు. అడిగినప్పుడు క్రీస్తు ఏం చెప్పాడంటే, "నువ్వు నిజంగా దేవుడి తాలూకు రాజ్యంలో ప్రవేశించాలనుకుంటే నువ్వు చేయవలసింది ఒకటే. అదేమిటంటే పో. నీకున్న సమస్త సంపదని అమ్మేసేయి. అమ్మగా వచ్చిన దాన్ని పేదసాదులకు పంచిపెట్టు. మొత్తం పేదసాదులకు ఇచ్చేసేయి. నీకంటూ ఏమి మిగిల్చుకోకు. అప్పుడు నువ్వు నేరుగా స్వర్గానికి వెళ్ళగలుగుతావు. అప్పుడు నా దగ్గర రా" అని చెప్పాడు. అది మొట్టమొదటి వాక్యం. ఇక లూకా సువార్తలో వాక్యం ఏముందంటే, నీ చేతుల్లో ఏ చిన్ని ఆస్తిపాస్తి కూడా నీ చేతిలోకి తీసుకోకు. చివరికి నీ చేతిలో కర్ర కూడా వద్దు. అన్నం వద్దు. అసలు ఏమీ కోరుకోకు నువ్వు. డబ్బు అసలు చేతిలో ఉండే పరిస్థితి ఉండదు. ఇంకా చెప్పాలంటే నీ ఒంటి మీద అంగీ కాక మరొక అంగీ కూడా నీకు కూడా ఉండకూడదు అని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన మాట ఆయన వినిపించాడు. ఇక మూడోది ఏమిటంటే అది కూడా లూకా సువార్తలో వాక్యమే. ఆ వాక్యం ఏముందంటే, నన్ను అనుసరించాలనుకుంటే, నాతో పాటు రావాలనుకుంటే వాళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని వాళ్ళు నిరాకరించుకోవాలి. హి షుడ్ డినై హిమ్సెల్ఫ్. తను ఆత్మ నిరాకరించుకోవాలి. అంతేకాదు నా తాలూకు శిలువ తన భుజాన వేసుకుని నన్ను అనుసరించాలి. ఇవి వాక్యాలు. మామూలు వాక్యాలు కావివి. మొట్టమొదటి వాక్యం ఏమిటంటే, నీకంటూ ఏది ఉండకూడదు. నీ సమస్యను త్యజించి పేదసాదులకు పంచిపెట్టి నన్ను అనుసరించు. రెండోదేమిటి? నీ చేతిలో నీదంటూ ఏ సొంత ఆస్తి నీకుండకూడదు. మూడోదేమిటి? నిన్ను నిరాకరించుకో. నా శిలువ నీ భుజాన వేసుకొని నన్ను అనుసరించు. ఇవి క్రీస్తు చెప్పిన వాక్యాలు, క్రైస్తవం తాలూకు వాక్యాలు మీరు అనుకోవచ్చు. కానీ యథార్థానికి ప్రతి మతంలో, ప్రతి ప్రవక్త, ప్రతి భక్తుడు, ప్రతి దైవ చింతకుడు ఈ మాటలే చెప్పారు. ఈశావాస్య ఉపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదాహ మా గృహ కస్య ధనం అన్నాడన్న. తేన త్యక్తేన భుంజీదాహ అంటే నిన్ను నువ్వు నిరాకరించుకోవడం ద్వారా ఆస్వాదించడం నేర్చుకో. ఏం పారాడాక్సికల్ సెంటెన్స్ ఇది? తేన త్యక్తేన, నిన్ను నిరాకరించుకో. ఆ తేన త్యక్తేన, నిన్ను నిరాకరించుకోవడమే సెల్ఫ్ డినయల్. యేసుక్రీస్తు కూడా ఆ మాటే చెప్పాడు. ఇఫ్ ఎనీవన్ విషెస్ టు కమ్ ఆఫ్టర్ మీ, హి షుడ్ డినై హిమ్సెల్ఫ్. నిన్ను నువ్వు నిరాకరించుకో, త్యజించు. ఇదే సూత్రవాక్యంగా భారతీయ భక్తి కవులు, యోగులు, భారతదేశంలో నిజంగా ప్రజలకి మేలు చేసిన వాళ్ళకి ఇదే శిరోధార్య వాక్యమైందనమాట. ఈ వాక్యాలు ఒకసారి చెవిన పడగానే సెయింట్ ఫ్రాన్సిస్ కి తను ఏం చేయాలో బోధపడిపోయింది. ఆయన అప్పటికే ఆస్తిపాస్తులు నిరాకరించాడు. తనది కాదని చెప్పాడు. మన తండ్రి ఇచ్చిన గుడ్డలు కూడా వదులుకున్నాడు. ఇంకా ఏమిటయ్యా అంటే, ఒక చేతిలో డబ్బు ఉండకూడదు. సరే, చేతికి కర్ర కూడా ఉండద్దంట. ఊతకర్ర కూడా వద్దు. చివరికి రెండో అంగీ కూడా వద్దు. ఇంక మూడోది ఏమిటయ్యా అంటే, నిన్ను నిరాకరించుకో. ఈ మూడిట్లోంచి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి 3 త్రిశరణాలుగా చెప్పదగినటువంటి 3 సూత్రాలని ఆయన తన జీవన సూత్రాలుగా మలుచుకున్నాడు ఆయన. మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే పెర్ఫెక్ట్ పావర్టీ. పేదరికం అంటే మళ్ళా రాజీ లేని పేదరికం అన్నమాట. పెర్ఫెక్ట్ పావర్టీ అంటే పావర్టీ, పూర్తి దారిద్ర్యం, ఐచ్ఛిక దారిద్ర్యం, ఇష్టపూర్వకంగా కోరుకున్న దారిద్ర్యం. రెండోది పెర్ఫెక్ట్ చాస్టిటీ, పరిపూర్ణ బ్రహ్మచర్యం. మూడోది పెర్ఫెక్ట్ ఒబీడియన్స్, పరిపూర్ణంగా దైవవాక్యాన్ని శిరసొగ్గడం, విధేయంగా ఉండడం. ఈ 3 త్రిశరణాలుగా భావించినటువంటి ఈ 3 వాక్యాలు, ఈ పెర్ఫెక్ట్ పావర్టీ, పెర్ఫెక్ట్ చాస్టిటీ అండ్ పెర్ఫెక్ట్ ఒబీడియన్స్, ఈ 3 సూత్రాల్ని ఆయన తీసుకుని తన జీవితంగా మలుచుకుని, ఆయన తదనంతర జీవితం అంతా కూడా ఇది 1207 8 27 ఏళ్ల వయసులో, దాదాపు 27 ఏళ్ల వయసులో ఆయన ఈ దైవ ఆదేశం ఆయనకు వినిపించింది. ఆయన 1226లో ఆయన మరణించాడు. అంటే దాదాపుగా 15-16 ఏళ్ళు ఆయన పూర్తిగా ఈ జీవితం జీవించాడు ఆయన. ఆ జీవితం ఎలా జీవించాడు అన్నటువంటిది ఈ గాడ్స్ పాపర్ నవల్లో నికోస్ కజెంటికస్ వివరించాడు. ఇందులో ఇతివృత్తం అంతా ఇంతే.
ఇతివృత్తం ఏమిటంటే ఒక మనిషి ఒక సంపన్న గృహస్థు పుట్టిన ఒక యువకుడు సంప సంపదకి అపారమైన సంపదకి వారసుడు కాగలిగిన వాడు దాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యజించి జీవితం అంతా కూడా ఐచ్ఛిక దారిద్ర్యాన్ని స్వీకరించి అది ఆ ఐచ్ఛిక దారిద్ర్యం యేసుక్రీస్తు చెప్పాడు కదా, అందులో ఇక రాజీ లేదు. యథార్థానికి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాలూకు బోధనలు అనుసరించేవాడని ఫ్రాన్సిస్కన్లు అంటారు అన్నాం కదా. ఈ ఫ్రాన్సిస్కన్లు ఈ గత 700-800 ఏళ్లుగా అనేక శాఖలుగా చీలిపోయారు. ఎందుకు చీలిపోయారు తెలుసా? ఏ మేరకు పేదరికాన్ని అనుసరించాలి, ఏ మేరకు రాజీ పడాలనే విషయంలో. ఎందుకంటే పూర్తి పేదరికం అనుసరించడం సామాన్య విషయం కాదు. ఏ మేరకు మనం దానికి రాజీ పడచ్చు. కానీ సెయింట్ ఫ్రాన్సిస్ విషయంలో మాత్రం ఆ రాజీ పడటానికి ఎటువంటి ఇది లేదు. రాజీ లేనటువంటి పేదరికం, మామూలు పేదరికం కాదది. అది మొదటి. రెండోది ఏంటి, ఆయనకు ఒక క్లారా అని ఒక అమ్మాయి కూడా పరిచయం అయింది. సమవయస్కురాలు. భగవంతుడు ఆమె రూపంలో కూడా ఆయన పరీక్షించాడు. ఆయన ఆమెను ఒక సోదరిగా భావించి ఆమెతో క్రైస్తవ సన్యాసుల సంఘాన్ని ప్రారంభింపజేశాడు. ఇక మూడవది విధేయత. విధేయత అంటే ఏమిటంటే దేవుడు చెప్పిన మాట పాటించడం కాదు. దేవుడు పడ్డ కష్టం అంతా, దైవ కుమారుడు ఏ కష్టపడ్డాడో ఆ హింస, శారీరక హింస అంతా కూడా నేను కూడా పడాలి అని ఎంత కోరుకున్నాడంటే, ఆయన ఒంటి మీద గాయాలయ్యాయి. యేసుక్రీస్తుకి ఎట్లాంటి గాయాలు అయ్యాయో, ఆ సిలువ వేసినప్పుడు చేతులకి, అరచేతులకి, అరికాళ్ళకి ఎట్లా అయితే మేకులు కొట్టారో, ముళ్ళ కిరీటం పెట్టారో, ఆ రకమైన గాయాలు అతని ఒంటికి ఎట్లా అయ్యో తెలియదు. స్టిగ్మా అంటారు ఇంగ్లీష్లో దీన్ని. స్టిగ్మాట ఆయన శరీరం అంతా కూడా చివరి రోజులు ఆయన పూర్తిగా ఆయన శరీరం అంతా గాయంగా మారిపోయింది. ఒక నెత్తురోడే గాయంగా మారిపోయింది. ఆ నెత్తురోడే గాయంగానే ఆయన జీవించాడు ఆయన. అంటే ఈయన ఒక మాట చెప్పాడు. మన నికోస్ ఏం చెప్పాడంటే, 2 లేవు అంటే పూర్తి నువ్వు గాని ఒకవేళ సెయింట్ కావాలనుకున్నావు అనుకో, నువ్వు ఒక వర్చ్యూ శీలవంతుడిగా ఉండాలనుకున్నావు అనుకో, నువ్వు పూర్తి సాధువుగా జీవించాలి, ఇంకా దాన్ని మించి జీవించాలి. లేదు, నువ్వు పూర్తి ప్రాపంచిక జీవితం జీవించాలనుకున్నావు, యూ షుడ్ గివ్ లైక్ ఎ బీస్ట్. కంప్లీట్ బిస్టియాలిటీగా ఉండాలి. మధ్య మార్గం లేదు అని చెప్పడానికి నేను ఈ పుస్తకాన్ని రాశానని చెప్పాడు. ఇది కొద్దిగా ఆశ్చర్యం. ఎందుకంటే మనకి బుద్ధుడు గాని, భారతీయ మార్గం ఏమిటంటే మధ్య మార్గం. బుద్ధుడు ఏమిటంటే పూర్తిగా శరీరాన్ని శుష్కింపజేసుకునే శ్రవణ ధర్మానికి, లేదా పూర్తిగా ఐహిక జీవితంలో కూరుకుపోయే బ్రాహ్మణ ధర్మానికి మధ్యలో ఒక మధ్య మార్గంగా ఆయన తన దర్శనాన్ని తీసుకొచ్చాడు. ఆయన మధ్య మార్గం. కానీ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి మధ్య మార్గం లేదు. ఆయన ఒకటే మార్గం ఉంది. అదేమిటంటే, నువ్వు దైవ సేవకుడు కాదలుచుకున్నావా, దైవానుయాయి కాదలుచుకున్నావా, నిన్ను పూర్తిగా నువ్వు మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆయన ఈ నవలకు ముందు మాట రాస్తూ మాట రాశాడు. ఆయన ఒక్క మాట ఈ నవల మొత్తాన్ని వర్ణింపజేస్తుంది. ఏమన్నాడంటే ఆయన, ఇది ఈ సెయింట్ ఫ్రాన్సిస్ తాలూకు కథను ఎందుకు రాశానంటే, ఈయన మోడల్ ఆఫ్ బ్యూటిఫుల్ మ్యాన్, అంటే బాధ్యతాయుతమైన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చే మనిషి ఎలా ఉంటాడని దానికి ఇంతకు మించి నమూనా లేదని చెప్పడానికి నవల రాశాను అని. అతను హైయెస్ట్ ఆబ్లిగేషన్ ని నెరవేర్చాడు. హ్యూమన్ ఆబ్లిగేషన్, మానవ ధర్మాన్ని నెరవేర్చాడు. ఆ మానవ ధర్మం ఏమిటయ్యా అంటే, సత్యం పలకడమో, సౌందర్యం గురించి చిత్రించడమో, లేదా అందరికీ మంచి కోరుకోవడమో కాదు. ఆ అత్యున్నత మానవ ధర్మం ఏమిటయ్యా అంటే, ఆయన చెప్పిన ఇంగ్లీష్ పదం, ఇట్ ఈస్ ద ఆబ్లిగేషన్ టు ట్రాన్స్సబ్స్టాన్షియేట్ ద మ్యాటర్ విత్ గాడ్ ఎంట్రస్టెడ్ టు అస్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ స్పిరిట్. మానవ దేహ మృత్తికని ఆత్మగా మార్చడం అనే ఒక అత్యున్నత విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాడు కాబట్టి సెయింట్ ఫ్రాన్సిస్ నేను ఈ పుస్తకాన్ని రాసి చెప్పుకున్నాడు అన్నమాట. ఇది సెయింట్ అగస్టిన్ ఒక సాధువు ఉన్నాడు. ఆయన కూడా క్రైస్తవ సాధువులో, కేథలిక్ సాధువుల్లో అగ్రగణ్యుడైన సాధువు. ఆయన కన్ఫెషన్స్ అని పుస్తకం రాసుకున్నాడు. అందులో ఆయన ఏం రాశాడంటే, ఈ ప్రపంచంలో చెప్పుకోదగ్గ విషాదం, నిజమైన విషాదం అంటే ఏదన్నా ఉంది అంటే, ద ఓన్లీ ట్రాజడీ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ నాట్ బీయింగ్ ఆర్ బికమింగ్ ఏ సెయింట్ అన్నాడు. ఒక మనిషి సాధువుగా మారకపోవడం కన్నా, సాధు జీవితం జీవించకపోవడం కన్నా, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక మనిషి పూర్తి భగవద్భక్తుడు కాకపోవడం కన్నా జీవితంలో విషాదం మరేది లేదన్నాడు అన్నమాట. ఇది తన 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 దేహాన్ని ఆత్మగా మార్చుకునే ఒక క్రమంగా సెయింట్ ఫ్రాన్సిస్ జీవించాడు కాబట్టి నేను ఆయన జీవితాన్ని ఒక మాట ఏం రాశాడంటే, ఇది రాష్ట్రం సేపు కూడా ఆ భగవద్భక్తుడు తాలూకు ప్రెజెన్స్, ఆయన ఉనికి నా చుట్టూ నేను ఫీల్ అవుతూ వచ్చానని చెప్పాడు ఆయన. ఈ నవల ఇందాక సుమన్ గారు చెప్పినట్లుగా ఇది చదివి తీరవలసిన నవల. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన వాతావరణం.
ఈ ఇతివృత్తం ఇదే. కానీ ఆ సెయింట్ ఫ్రాన్సిస్ ఎట్లా భగవంతుని ఆ మొర భగవంతుడి తాలూకా వాక్ ఎట్లా వింటూ ఉన్నాడు. ఆ వినడం కోసం తాను ఎట్లా డినై చేసుకుంటూ ఉన్నాడు. తాను ఎట్లా నిరాకరించుకుంటూ ఉన్నాడు. తన దేహాన్ని ఒక గాయంగా ఎట్లా మార్చుకున్నాడు. తన దేహాన్ని గాయంగా మార్చుకునే కొద్దీ అతను ఒక దైవాశీర్వాదంగా తోటి ప్రజలకు ఎలా మారగలిగాడు అన్నది చాలా ఒక కవితాత్మకమైనటువంటి ప్రవాహ సదృశ్యమైనటువంటి భాషలో నికోస్ రాసుకుంటూ వెళ్తాడు. ఆ రకంగా ఇది ఒక భగవద్భక్తుడి తాలూకు ఒక మహిమాన్విత చరిత్ర అని కూడా మనం చెప్పవచ్చు. ఇక చివరిగా ఒక్క 2 మాటలు చెప్పవలసి ఉంటుంది. ఎందుకు మనం సెయింట్ ఫ్రాన్సిస్ గురించి వినవలసి ఉంటుంది? ఎందుకు క్రైస్తవ సాధువు గురించి మనం ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటే మీరు ఆశ్చర్యపోతారు. మన దేశంలో 20వ శతాబ్దంలో భారతదేశాన్ని ఒక జాతి నిర్మాణంగా, ఒక పరాయి పాలకులతో పోరాడవలసి వచ్చినప్పుడు, ఒక జాతిగా మనం దానికి అర్హులం కావాలి. పరాయి పాలనని నిరాకరించడానికి ముందు మన స్వపరిపాలన, ఒక స్వరాజ్యం మనం కోరుకుంటున్నామంటే దానికి ఆ సెల్ఫ్ డిసిప్లిన్‌కి మనం సిద్ధమవ్వాలి అని గాంధీ గారు జాతిని సమాయత్తం చేశాడు. ఆ సమాయత్తం చేసే క్రమంలో ఆయన ప్రజలకు నేర్పిన అనేక గుణగణాల్లో ముఖ్యమైన గుణం ఏమిటంటే నిరాడంబరమైన జీవితం కావాలి. సింపుల్ లివింగ్. ఈరోజు పాలకులు వాళ్ళు కట్టుకుంటున్న హర్మ్యాలు, ఆ విలాసాలు, ఆ భవనాలు వాటిని చూస్తే ఇది గాంధీ గారు పుట్టిన దేశం అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సింపుల్ లైఫ్, ఒక సరళ జీవనాన్ని గాంధీ గారు ఆహ్, హ్మ్. చెప్తూ వచ్చాడాయన. ఈ నిరాడంబర జీవితానికి గాంధీ పుట్టడంతో గాంధీ కూడా ఒక చాలా సంపన్నుడైనటువంటి ఒక రాజా స్థానంలో రాజుగారి తాలూకు ప్రధానమంత్రి తాలూకు కొడుకాయన. సంపన్నుడాయన. వైశ్య కుటుంబానికి చెందినవాడాయన. ఒక వ్యాపార కుటుంబానికి చెందినవాడాయన. అటువంటి వాడు ఒక అంగవస్త్రానికి ఆయన చనిపోయేటప్పటికి ఒక కళ్ళద్దాలు, ఒక చెప్పులు, ఒక అంగవస్త్రం, జేబు గడియారం తప్ప మరే ఆస్తి మిగుల్చుకోలేదాయన. ఆ స్థితికి ఎట్లా ప్రయాణం చేశాడు అంటే ఆ వెనక ఆయన మీద చాలా మంది రచయితల, సాధు సత్పురుషుల తాలూకు ప్రభావం ఉంది. వాళ్ళలో టాల్స్టాయ్ ఒకడు. టాల్స్టాయ్ కూడా స్వతహాగా సంపన్నుడు. వేల ఎకరాల భూస్వామి. ఆయన అదంతా కూడా సెర్ఫ్‌లోనే ఉండేవారు. ఆ పొలాల్లో పనిచేసే అద్దె బానిసలు. ఆ పొలాలు, ఆ భూములు మొత్తం వాళ్ళకి రాసిచ్చేసాడాయన. వీళ్ళందరినీ ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు అంటే గాంధీ వెనక టాల్స్టాయ్ వెనక సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఉన్నాడు. ఆ రకంగా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాలూకు ప్రభావం ఈరోజు మన దాకా మన 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 సమకాలిక జీవితం దాకా కూడా అది ఆ ప్రభావం విస్తరిస్తూ ఉంది. అయితే గాంధీ గారు మరణించిన 4 ఏళ్ల తర్వాత 1952 ప్రాంతంలో ఇటలీలో ఒక పెద్ద సెమినార్ నిర్వహించారు. పెరుగియా అనే ఒక ప్రాంతంలో. ఈ పెరుగియా అనేది అసిసికి దగ్గరలో ఉండే ఒక చిన్న పట్టణం. ఆ పట్టణంలో నిర్వహించిన ఈ సెమినార్ తాలూకు ఇతివృత్తం ఏంటంటే మహాత్మా గాంధీ, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీల మధ్య ఉన్న సారూప్యత గురించి చర్చించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా మేధావులు అక్కడ చేరారు. వాళ్ళు సరే ఇద్దరి మధ్య భేదాలు పక్కన పెట్టి, ఇద్దరి మధ్య కూడా అపారమైనటువంటి పోలికలు ఉన్నాయి అని చెప్తూ వాళ్ళు చెప్పింది మొట్టమొదటి చెప్పారు కదా! సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఒకవేళ గాడ్స్ పాపర్ అయితే, మహాత్మా గాంధీ దరిద్ర నారాయణ తత్వం గురించి, దరిద్ర నారాయణ దర్శనం గురించి మాట్లాడిన వాడని, ఆ రకంగా భారతదేశానికి ముఖ్యంగా మన కాలంలో ఏమిటంటే, ఏమిటి సెయింట్ ఫ్రాన్సిస్ తాలూకు పుస్తకం చదివితే ఎందుకు చదవాలయ్యా? ఒక సాహిత్య రచనగా చదవాలా? బికాస్ కజెంటికస్ పొయిటిక్ ప్రోజ్‌ని ఆస్వాదించుకొని చదవాలా? కాదు. ఈ నవలకి ఈ ఈ ఈ సాధు సత్పురుషుల జీవితానికి మన కాలంలో చాలా అవసరం ఉంది. ఏంటి అవసరం అంటే, మానవ చరిత్రలో ఎన్నడూ చూడనంత తీవ్రమైన వస్తు వ్యామోహంలో ఈరోజు మన సమాజం ఉంది. మన ఇళ్లల్లో, మన జీవితాల్లో, మన రోజువారీ జీవితాల్లో విపరీతమైన వస్తు సంస్కృతి. వస్తువు లేకుండా మనం మనుగడ సాగించలేకుండా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళకి లోపల ఒక సంపన్నులు కావాలనే అభిలాష. అది కూడా కష్టపడడం ద్వారా కాదు. చాలా తొందరగా స్పెక్యులేషన్ ద్వారా రాత్రి సంపన్నులం ఎలా కాగలం? ఓ రియల్ ఎస్టేట్ ద్వారా ఎలా కాగలం? ఒక స్టాక్ మార్కెట్ ద్వారా ఎలా కాగలం? ఇదే ఆలోచన అహర్నిశలు మనకి. ఇటువంటి కాలంలో ఒక మనిషి నిరాడంబరమైన జీవితం జీవించడం అనేది అది ఏదో ఒక దైవాజ్ఞ అని కాదు. జీకే చెస్టర్‌టన్ అనే ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి మీద ఒక మంచి పుస్తకం రాసాడు. అందులో ఆయన ఏమన్నా అంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పేదరికాన్ని ఒక బాధ్యతగా కాదు సంతోషంగా స్వీకరించాడు. ఆయన అన్నాడు, ఆయన ఉపవాసం చేస్తే ఎలా చేసేవాడంటే, ఒక మనిషి ఆకలిగా ఉన్నవాడు విందు మీద ఎలా లంఘిస్తాడో అలా ఆయన ఉపవాసం మీద లంఘించేవాడని రాశాడు. ఆయన ఒక సంతోషం. ఆ నిరాడంబర జీవితాన్ని సంతోషంగా, ఒక ప్యాషన్‌గా ఆ నిరాడంబర జీవితాన్ని జీవించాడు.
అటువంటి మనుషులు ఈ ఈ ప్రపంచంలో జీవించారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిరాకరించుకోవడం ద్వారా వాళ్ళు 10 మందికి వెలుగును పంచారు, ప్రేమను పంచారు అని తెలుసుకోవడం అనేది మన కనీసం కొంతసేపైనా మన మనసులో ఒక నిర్మలమైన మన కిటికీలు తెరిచి ఒక్కసారి బాగా ఉక్కబోస్తున్న గదిలోకి కిటికీలు తెరిస్తే చల్లటి గాలి ప్రసరించినట్లుగా ఇలాంటి పుస్తకం చదివితే ఈ వస్తు వ్యామోహంలో కూరుకుపోతున్న మన జీవితాల్లోకి ఈ స్పెక్యులేషన్ ద్వారా అకస్మాత్తుగా రాత్రి ధనవంతులు కావాలనే మనలో ఉండే రహస్య సంపన్నాభిలాషలకి కొద్దిగా విముక్తి దొరుకుతుంది. అటువంటి ఒక పుస్తకం, అటువంటి ఒక సాధు సత్పురుషుడు ఈ ప్రపంచంలో జీవించాడు. ఆయన వల్ల తరతరాలుగా యుగయుగాలుగా ఎంతో మంది సంఘ సంస్కర్తలు, ఎంతో మంది సాధువులు, ఎంతో మంది విప్లవకారులు ప్రభావితం అవుతూ వచ్చారు అని తెలుసుకోవడం సంతోషం ఉంటుంది అని మీతో పంచుకోవడం కోసం ఈ పుస్తక పరిచయం చేయడానికి నేను ముందుకొచ్చాను. ఈ పుస్తకం మీకు అమెజాన్ ఇంట్లో దొరుకుతుంది. 60% డిస్కౌంట్‌లో దొరుకుతుంది. బహుశా నేను అనుకోవడం రూ. 300-400 పుస్తకం దొరుకుతుంది. ఒక్కసారి చదవకపోయినా ఒక 3, 4 నెలల పాటు చదివినా, రోజు కొన్ని పేజీలు చదివినా కూడా ఈ పుస్తకం చాలా చాలా మన జీవితాలు వెలిగించే పుస్తకంగా భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు శాంతికృష్ణ గారికి, నరసింహారెడ్డి గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా చక్కగా అంటే నేను ముందుగా ఈ బుక్‌ని సమ్మరీ కూడా చూసుకోలేదు. ఇప్పుడే మీరు చెప్తుంటే విన్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను అనుకున్న దానికన్నా కూడా మనిషి ఒక నిరాడంబర జీవితాన్ని ఎందుకు జీవించాలి? ఏదైనా ఒక స్ట్రగుల్‌ని మనం ఫేస్ చేయాలి. ఒక దేశం గాని, సమాజం గాని ఏదైనా కూడా ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు మనిషి నిరాడంబరంగా మారాలి. అప్పుడే నిరాడంబరంగా అన్నింటినీ త్యజించి వస్తు వ్యామోహాన్ని వదులుకుంటే గాని అక్కడున్న ఆ స్ట్రగుల్‌ని మనం ఫేస్ చేయలేము అనే ఒక మెసేజ్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇంకా రాజీ లేని పేదరికాన్ని, ఇష్టపూర్వక దారిద్ర్యాన్ని స్వీకరించిన వ్యక్తిగా సెయింట్ ఫ్రాన్సిస్ అసిసిని అభివర్ణించడం మొదటి నుంచి చివరి వరకు ఆ వర్ణనలు అవన్నీ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఒక మతపరమైన గ్రంథంగా కాకుండా ఏ పుస్తకమైన బైబిల్ కానీ లేదా భగవద్గీత కానీ ఏదైనా కానీ కూడా ఒకటే మనకి మెసేజ్ ఇస్తూ ఉంటాయి. ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఇతరులకు మనం ఎంతవరకు సహాయపడాలి, సచ్చీలత, ఇలాంటివన్నీ కూడా మనకు ఇలాంటి గ్రంథాల్లో మనకి తెలుసుకోగలుగుతాము. వస్తు వ్యామోహాన్ని మాత్రం పూర్తిగా వదులుకుంటే కానీ మనం ఏదైనా సాధించలేము అనే మెసేజ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఆ వ్యామోహాన్ని వదులుకోవడం అనేది కూడా కష్టంగానే ఉంటుంది. కానీ అతి వ్యామోహం కాకుండా ఎంతవరకు మనకు కావాలో అంతవరకు, అంటే పూర్తిగా కూడా మనం సన్యాసి జీవితాన్ని జీవించడం కష్టం కదా ఇలాంటి ప్రపంచంలో. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని లేని వాళ్లకు దాన్ని పంచాలి. ఇప్పుడు చదువుకోవాలనుకొని చదువుకోలేకపోతున్నా ఎంతో మంది పిల్లలు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకంతా కూడా మన చుట్టుపక్కల ఉండే మన ఇంట్లో పని మనుషులు కానీ ఇలాంటి వాళ్ళ వరకు కూడా మనం సహాయం చేసుకుంటే కూడా చాలా ఆత్మ సంతృప్తి కలుగుతుంది అనే మెసేజెస్ చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా నేను ఈ పుస్తకాన్ని కొని చదవడానికి ప్రయత్నిస్తాను. సార్, చాలా అద్భుతమైన పుస్తకాన్ని మాకు పరిచయం చేయడం, ఒక్కొక్క నెల ఒక్కొక్క పుస్తకాన్ని నేను ఇలా తెలుసుకోవడం నిజంగా చాలా సంతోషాన్ని నాకు కలిగిస్తోంది. ధన్యవాదాలు సార్. మళ్ళీ మీకు ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఏనుగు నరసింహారెడ్డి సార్, మొదటి స్పందన మీ నుంచి కోరుకుంటున్నాను. లేదు వేరే వాళ్ళని మాట్లాడి. అయితే సార్ చాలా మంచి పుస్తకాన్నే కాకుండా చాలా తులనాత్మక అధ్యయనం చేస్తూ చెప్పారు. అంటే తులనాత్మక పరిశీలన చేస్తూ చెప్పారు. నిజానికి సారు మహాత్మా గాంధీకి, అసిసికి, అంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసికి మధ్య తులనాత్మక అధ్యయనం ఒకటి జరిగింది, ఒక సెమినార్ లాంటిది జరిగింది అని కూడా చెప్పారు. కానీ నాకు బుద్ధుడికి చెప్పిన పోలిక చాలా అప్రాప్రియేట్ అనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది, తర్వాత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసికి జ్ఞానోదయం కలిగింది ఒక పద్ధతిలో ఉంది. పెద్ద మనుషుల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళతో చెప్పించడానికి ప్రయత్నం చేస్తే పెద్ద మనుషులే తిరిగి తామే మారిపోయి అతనికి అంగీకారం తెలిపే పరిస్థితి ఒకటి
ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిలో ఉంది. బుద్ధుడు ఏంటంటే ఆ 3 రకాల దృశ్యాలని చూసి తను ఒక సన్యాసిగా మారిపోయే దాన్ని ఇట్లా నిజానికి స్థూలంగా ప్రతి కథ ఒకలాగే ఉంటుంది అనే కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ ఈ ఈ పుస్తకం నిజానికి ఒక ఉపన్యాసంగా చెప్పిన తర్వాత మనము ఒక పాఠకుడిగా చదివితేనే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాము అని దాంట్లో చాలా కోట్స్ ఉన్నాయి. ఆయన చెప్పిన మాటల యొక్క విలువ చాలా పెద్దగా ఉంటుంది. ఒక్క వాక్యం, ఒక సేయింగ్ ని పట్టుకొని మనము చాలా విశ్లేషణ చేసుకొని మన జీవితాలకు అన్వయించుకునేటటువంటి పరిస్థితి ఈ గాడ్స్ పాపర్ లో ఉంది. అంటే దేవుడి బిచ్చగాడు లేదా దేవుడి అట్లాంటి స్థాయికి దిగితే తప్ప నువ్వు సంపూర్ణంగా దేవుడి కొడుకువి కాలేవు అనే ఒక అర్థం వచ్చేటట్టు ఉన్న పుస్తకం అది. అది ఒక మతానికి అంటే ఒక వస్తువు అట్లా ఉంటుంది, కానీ అది మతాలకు అతీతంగా మానవ మనుగడకి మానవ మనుగడని మార్చడం కోసం, మానవ మనుగడని చాలా సరళం చేయడం కోసం, చాలా బెటర్మెంట్ కోసం చెప్పినటువంటి వాక్యాలుగా ఉంది. తర్వాత రచయిత నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళకంటే నోబెల్ ప్రైజ్ రాని వాళ్ళ పేర్లు కొన్ని మీరు చెప్తా ఉంటే ఆశ్చర్యపోయాం. ఏంటంటే టాల్స్టాయ్కే నోబెల్ ప్రైజ్ రాలేదు అంటే ఇంకా నోబెల్ ప్రైజ్ రావడం అనేది ఒక కొలమానంగా పెట్టుకొని అక్కరలేదు అని కూడా చెప్పారు. చాలా మంచి పుస్తకం, చాలా మంచి ప్రజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్, చక్కటి స్పందన తెలియజేశారు. ఇంకా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న తెలుగు సాహితీవనం సభ్యులు ఒక్కొక్కరు మీరు స్పందన తెలపడానికి ముందుకు రావచ్చు. నమస్తే అండి, చాలా సంతోషం. చెప్పండి సారు వాటేవు చినవీరభద్రుడు గారితో నేను 1-2 సార్లు ఫోన్ లో మాట్లాడాను. వారి పుస్తకాలు కూడా కొన్ని నేను చదివాను. అయితే కరంజీవి సోదరులని ఇప్పుడు సార్ గుర్తు చేశారు. సారు ఫేస్బుక్ లో పెట్టినటువంటి ఆ కరంజీవి సోదరుల మీద సమీక్ష చదివిన తర్వాత వెంటనే నేను ఆ పుస్తకాన్ని కొన్ని చదవడం జరిగింది. సార్తో కూడా మాట్లాడాను. నిజంగా సారు ఎన్నో పుస్తకాలను ట్రాన్స్లేట్ చేయడమే కాకుండా ట్రాన్స్లేట్ చేయబడిన వాటి మీద మరి మాట్లాడము, రాయడము, సాహిత్యంలో ఎంతో గొప్ప సేవ చేస్తున్నటువంటి వాటరేవు చినవీరభద్రుడు గారు ఈరోజు మనకి వచ్చి మాట్లాడుతున్నారంటే నేను ముఖ్యంగా ఎంతో ఆనందంతో ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి, సార్ పేరు చూడగానే నాకు అనుకోకుండా సమయం కూడా దొరకడం నా అదృష్టంగా భావిస్తూ సార్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క పేదరికాన్ని ఎలా చక్కగా ఎంజాయ్ చేయాలి అంటే, ఉన్నది దానం చేయడము, ఉన్నదంతా పంచుకోవడము అంటే అందరినీ పేదరికంలోకి వెళ్ళమని కాదు, అందరూ సమానత్వంలోకి రావడం కోసం తనకున్నదంతా వదిలేయడం జరిగింది. అందరూ కూడా ఆ పేదరికాన్ని ఎంజాయ్ చేయడము, ఆ గాయాన్ని నిజంగా ప్రాణంగా తీసుకోవడము, కష్టాలని ఒక ప్రభువులాగా పని చేయాలి. ప్రతి ఒక్కరు ఆశలు, కోరికలు అన్ని అవి ఆటోమేటిక్ గా ఎలా రాలిపోతాయి, ఆ తాత్వికతను ఎలా పొందాలనేటువంటి గాడ్స్ పాపర్ ని పరిచయం చేసినందుకు వెంటనే నేను ఆ పుస్తకాన్ని తెప్పించుకొని తప్పకుండా చదువుతాను. నాకెంతో ఆనందంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. శాంతి గారు, మరి గురువు గారికి మరొకసారి ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్ మీకు. మాధవరావు గారు, గడ్డం శ్యామల గారు ఉన్నారు, పాతూరి అన్నపూర్ణ మేడం ఉన్నారు, విజయలక్ష్మి పండిట్ ఉన్నారు. నమస్కారం. గడ్డం శ్యామల చినవీరభద్రుడు సార్ నమస్కారం అండి. ముఖ్యంగా నేను చాలా రోజులు బట్టి ఉపన్యాసాలు వినాలని ఎంతో తహతలాడుతున్నాను. అంటే చాలా బాగా ఉపన్యసిస్తారు, చక్కటి వక్త అని చెప్పి చాలా మంది ప్రశంసిస్తూ ఉంటారు. అయితే ఏ సభలో కూడా నేను వినలేకపోయాను. ఈ రోజు అంతర్జాలం ద్వారా శాంతికృష్ణ నిర్వహించేటటువంటి సాహితీవనం అంతర్జాల వేదిక ద్వారా మీరు ఒక నవల గురించి చెప్పడం, అది ఎంతో అద్భుతంగా, అసలు ఆ వ్యాఖ్యానం కానీ అందులో ఉన్నటువంటి సిగ్నల్ ప్రాబ్లం మేడం ఇది. శ్యామల గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. సిగ్నల్ ఏంటో ప్రాబ్లం కనిపిస్తుంది మేడం, మాటలు వినిపించట్లేదు. తత్వం కానీ మనకిచ్చినటువంటి సందేశం కానీ ఎంత గొప్పగా సిగ్నల్ మాట. ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం. ఇప్పుడు సార్ చాలా బాగా చెప్పారు సార్. మీరు వినిపిస్తుందా శాంతకృష్ణ? ఇప్పుడు చెప్పండి. చినవీరభద్రుడు గారి ఉపన్యాసం వినాలని చాలా రోజులుగా నేను
అనుకుంటూ ఉన్నాను. ఈ శాంతికృష్ణ సాహితీవనంలో ఈ నెల నిండా విశ్వ సాహితీ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రోజు మీ ఉపన్యాసాన్ని వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి నవలలో జీవన తత్వం అనేటటువంటిది, మనిషి ఎంత ఎత్తుకు ఎదగాలి, సెయింట్ గా మారాలి అంటే ఎంత కష్టపడాలి అనేటువంటిది, ఆ విషయం అనేటటువంటి చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు సార్. మీరు ప్రజెంటేషన్ చాలా బాగుంది. ఆ పుస్తకంలోని విలువలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఏనుగు నరసింహారెడ్డి సార్ అన్నట్టు తులనాత్మక పరిశీలన అనేటటువంటిది కూడా మన దేశంలో ఉన్నటువంటి గాంధీ గారికి తర్వాత మన బుద్ధితో కంపారిజన్ అనేటువంటిది కూడా చాలా బాగా చేశారు సార్. చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఈ అంతర్జాల వేదిక ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం, ఈ మాటలు వినడం. ధన్యవాదాలు మేడం, మీకు హృదయపూర్వకంగా. పాతూరి అన్నపూర్ణ గారు, మీరు తెలపండి మేడం ఏమన్నా స్పందన. మేడం మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ రోజు వాడ్రేవు చిన్న వీరభద్రరెడ్డి గారి ఉపన్యాసం వినడానికి ఎట్లా అయినా సమయం కేటాయించుకోవాలి అని చెప్పి కూర్చున్నాం. ఎందుకంటే అంత బాగా చెప్తారు, అంత గొప్ప వక్త ఆయన. ఆయన తీసుకున్నటువంటి పుస్తకం కూడా గాడ్స్ పాపర్ అనేటువంటిది. ఈ బుక్ లో ఉన్నటువంటి సబ్జెక్టే డిఫరెంట్ సబ్జెక్ట్. అసలు ఈ రోజుల్లో తత్వం మీద, తర్వాత ఒక దేవుడికి మనిషికి ఉండే సంబంధం మీద, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చాలా కష్టమైన విషయాలు, ఎంత లోతుగా అయితే గానీ అర్థం కావు. అలాంటి టాపిక్ తీసుకొని, అలాంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పుస్తకం తీసుకొని ఆయన చక్కగా ప్రసంగించారు. నిజంగా ఇది ఈరోజు అందరం కూడా అదృష్టం చేసుకున్నాము. ఆయన ఉపన్యాసం వినడానికే కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన చెప్పడం ఏంటంటే, బాధ్యతాయుతమైన మానవ ధర్మాన్ని తెలియజేయడానికి ఈ పుస్తకాన్ని రాశాను అని చెప్పి ఆదరు చెప్పినట్టు చెప్పారు, రచయిత చెప్పినట్టు. నిజంగానే ఇది ఒక మానవ ధర్మం. ఇది ఈ భక్తి అనేటువంటిది. ఆ తర్వాత ఆ భక్తి తత్వాన్ని అలవాటు చేసుకొని, నా దగ్గర ఏం లేదు, మనం మనిషి అంటే చాలా నిరాడంబరుడు అనేటువంటి విషయం జీర్ణించుకోవడానికి కూడా మనిషికి చాలా కష్టము. అట్లా మానవ దేహాన్ని ఒక మనిషి భగవంతుని భక్తుడు కాకపోవడం కన్నా, ఒక మనిషి భగవంతునికి భక్తుడు కాకపోవడం కన్నా కూడా విషాదం లేదు అని చెప్పి రాశారు అన్నారు. నిజంగా ఆ మాట మటుకు చాలా హృదయాన్ని టచ్ చేసింది. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు వీరభద్రుడు గారు. ఆ తర్వాత గాంధీజీ గారికి టాల్స్టాయ్ గురించి చెప్పడం కూడా బాగుంది. కొన్ని మాటలు బాగా మనసుకి తాకినాయి. ఈ దరిద్ర నారాయణుడు అనేటువంటి పదాన్ని గురించి విశ్లేషించారు ఆయన. అది చాలా నచ్చింది నాకు. నిజంగానే దరిద్రులు, పేదరికంలో ఉన్న వాళ్ళని నారాయణుడితో సమానంగా చూడాలని గాంధీ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు. అదొకటి. తర్వాత వస్తు వ్యామోహం పెరిగిపోతున్న ప్రపంచంలో ఈ నిరాడంబరత, పేదరికంలో గొప్పతనాన్ని, ఇవన్నీ కూడా తెలియజేశారు ఈ పుస్తకం ద్వారా. బాగుంది, చాలా బాగుంది సార్ స్పీచ్ కూడా. ఇంత మంచి అవకాశాన్ని ఈ రోజు ఇక్కడ కల్పించినటువంటి సాహితీవనం అధ్యక్షురాలు శాంతికృష్ణ గారికి, అట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారికి, తదితరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా అంటే టీం సభ్యులు కాక ముందు నేను మిగతా ఎవరైనా, కృష్ణావేణి, పరాంకుశం, వసుధ తిరుమల, అంతలక్ష్మి గంధం. ఓకే, చాలా ధన్యవాదాలండి. మంచి ప్రోగ్రాం చూసే అవకాశం కల్పించారు మీరు. సాహితీవనం సభ్యులందరికీ ధన్యవాదాలు. గాడ్స్ ప్రాపర్ అనే ఈ నవల ద్వారా వీరభద్రుడు గారి సుదీర్ఘ ఉపన్యాసం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి నవలను తెలుసుకునే అవకాశాన్ని కలిగినందుకు చాలా ధన్యవాదాలు. మెయిన్లీ ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, లివింగ్ ఆఫ్ సింప్లిసిటీ. చాలా సాధారణంగా జీవించడం అనేది ఎంత హాయిని, స్వేచ్ఛని ఇస్తుంది అనేది చాలా చక్కగా చెప్పారు. దీనికి సార్కి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకో విషయం కూడా, ఏమీ లేని వాడు సన్యసించడం గొప్ప విషయం కాదు. అన్ని ఉండి, వసతులన్నీ ఉండి అలాంటి వాళ్ళు సన్యసిస్తున్నారు అంటే వాళ్ళ మానసికంగా దేవుడికి ఎంత దగ్గర అయితే అది చేయగలరు అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలండి. మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణవేణి.
అనంతలక్ష్మి, నెక్స్ట్ చింతారాంబాబు, చంద్ర వెంకటేష్ గారు, నమస్తే మేడం గారు. ఇంకా ఎవరైనా మీరు స్పందనలు తెలిపేట్టుగా అంటే సార్ ఏమైనా బుక్ గురించి అడిగేట్టుగా అంటే కూడా అడగచ్చు. ఓకే, ఎవరు నమస్తే అన్నారు మళ్ళీ సరే అంటే నేను మేడం గారు చింతారాంబాబు. ఓకేమా. ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం అండి మేడం గారు. ఎందుకంటే వీరభద్ర సార్ కోసం విన్నాను, ఆయన పుస్తకాలు అక్కడ ఒకటో రెండో చదివాను, కానీ ఆయన సాహిత్యం విశ్లేషణ ఇంత గొప్పగా ఉంటుందని అయితే నేను ఫస్ట్ టైం వింటాం. ఆయన ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేశారు, ఆ డిపార్ట్మెంట్ లో ఉండటం వల్ల ఆయన కోసం తెలుసు. అయితే ఇంత అంటే ఆయన ఒక కవిగా రచయితగా ఇంత విశ్లేషణ ఇంత గొప్పగా ఉంటుందని అయితే ఫస్ట్ టైం విన్నాను. ఇటువంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో ఆయన విశ్లేషణ చేసినందుకు వీరభద్ర సార్ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తెలుగు సాహితీవనం గ్రూప్ సభ్యులందరికీ, అడ్మిన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు. నెక్స్ట్ ఓకే, టీమ్ సభ్యుల్లో అరుణ సందడి, అన్మ్యూట్ చేసుకో అరుణ. అన్మ్యూట్ చేసుకోలే ఇంకా నువ్వు. అన్మ్యూట్ చేసుకో అరుణ. అయ్యో అరుణ, అన్మ్యూట్ చేసుకో, వినిపించట్లేదు మాకు. సరే, కంచిపాటి వెంకట్ నువ్వు చెప్పమా. వెంకట్. నెక్స్ట్ మేడం శ్రీనివాస్ తడుపునూరి. వెంకట్ చెప్పమా. చెప్పు మేడం. నేను కొంచెం బయట ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఆడియన్స్ నుంచి ఇంకెవరైనా? వజ్దా తిరుమల, ఓకే. సుమనా ప్రణవ్, నీ స్పందన కూడా కొంచెం తెలుపువా. కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ లోనే ఉండి మాట్లాడుతున్నారు. ఇంకా ఇంతవరకు కూడా అరుణ అన్మ్యూట్ లోకి రావట్లేదు. ఒక్క నిమిషం నేను మాట్లాడి చెప్తా దానికి. ఈలోగా నువ్వు నీ స్పందన తెలుపువా. వాడ్రేవు చిన్న వీరభద్రుడి సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంత మంచి పుస్తకాన్ని మీద ఆసక్తిని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు సార్. మీరు సెలెక్షన్ చేసిన గాడ్స్ పాపర్ అనే నవలని నేను స్వయంగా అమెజాన్ నుంచి ఆర్డర్ కొని నేను స్వతహాగా చదువుకొని చాలా ఆ బుక్ని ఆనందించాను. నాకు కొంచెం క్రైస్తవ సాహిత్యంతో అనుబంధం ఉంది కాబట్టి, సో ఎవ్రీ లైన్, ముఖ్యంగా ఒక కేవ్ లోనికి ఆ లియో వెళ్ళినప్పుడు, ఆ తర్వాత ఫ్రాన్సిస్ వెళ్ళినప్పుడు, ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఫౌండ్ ఇట్ అని లియో అన్నప్పుడు, నో ఇట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ అని అంటాడు. సో డూయింగ్ ద విల్ ఆఫ్ ద గాడ్ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. సో ఆ చిత్తంలో, దేవుడి చిత్తంలో ఎలా నడవాలి అని ఒక చెయ్యి పట్టుకొని మరొకసారి సెయింట్ ఫ్రాన్సిస్ గారు నడిపించినట్టుగా నాకు అనిపించింది. మీది విన్నాక ఇంకా లోతైన ఒక జ్ఞానంలోనికి వెళ్ళినట్టుగా నాకు ఉంది. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చాలా సార్లు చూడాలనుకున్నాం, ఫేస్బుక్ లో కూడా చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టాము, బికాస్ మీ వాల్ మీద ఉండే పోస్టులు చదవడానికి వీలవుతుందేమో అని. కానీ మీరు చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ మిమ్మల్ని ఇలా చూసి కలుసుకొని మీతో ఇలాగా సమయంని స్పెండ్ చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే చెన్నవీరభద్రుడి గారు చెప్పినట్లుగా ఇప్పుడు మాకు బాగా అర్థమైంది ఏంటంటే, గాంధీ గారు అయితే ఏమి, తర్వాత టాల్స్టాయ్ అయితేనేమి, అట్లాగే బౌద్ధ మతంలో బుద్ధుడు కానీ, వీళ్ళందరూ కూడా వ్యామోహం లేకుండా, అంటే ధనం మీద కానీ, సంపదల మీద కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేని మీద వ్యామోహం లేకుండా చాలా సుఖవంతమైన జీవితం ఎందుకు గడిపారంటే వారు పేదరికాన్ని ఎంచుకున్నారు.
నిరాడంబరతను ఎంచుకున్నారు. అది నిజంగా చాలా మంచి విషయం ఇది. ఇలాంటివి స్టూడెంట్స్ కూడా ఏదైనా లెసన్స్ గా పెడితే చిన్నప్పటి నుంచి కూడా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అంటే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంచెంగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటివి కూడా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాను. అంటే పాఠ్యాంశాలుగా ఉంటే వాళ్ళలో కూడా చిన్నప్పటి నుంచి ఒక మంచి ఇట్లాంటి విషయాల మీద మొలకెత్తటం అనేటువంటిది స్టార్ట్ అయ్యే ఏజ్ అంతది అది బాగా పనిచేస్తుందని ఎందుకో నాకు అనిపించింది. ఒక్క మాట శాంతికృష్ణ అనుమతి లేకుండా చెప్పాను. అలా ఏం లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ ధన్యవాదాలు మేడం. అరుణ, నీకు ఇంకా అన్మ్యూట్ లోకి వచ్చావా? రాలేకపోతున్నావు కదా? ఓకే, అరుణ ఫోన్ ఏదో ప్రాబ్లం అయింది. నెక్స్ట్ ఏంటంటే శ్రీనివాస్ తడుపునూరి నీ స్పందన తెలుపు. లాస్ట్ లో కృష్ణారావు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. కృష్ణారావు రెడ్డి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి మీరు లాస్ట్ లో. చెప్పు శ్రీనివాస్. సార్ ఫస్ట్ చిన్న వీరభద్రుడు గారికి, సార్ you have a very respectable resume. I want to kind of tell you honestly, I did not do my research or homework before this program, so apologies from my bottom of my heart. You have a very respectable resume. Senior IPS officer గా మీరు పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంత సమయం లేకపోయినా మీకు ఇతరుల సాహిత్యంపై పట్టు, మీరు కూడా సాహిత్యం రాయడం కూడా ఎలా ఉందంటే, నాకు టైం లేదు నేను రాయలేనని చెప్పుకునే వారికి ఎస్పెషల్లీ మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. శాంతి గారు ఎప్పుడు అంటుంటారు, శ్రీనివాస్ నువ్వు రాయొచ్చు కదా అంటే, నేను రాయలేదు, నాకు టైం లేదు, నేను చాలా బిజీ అంటాను అనమాట. సో జస్ట్ నోయింగ్ యూ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ స్లాప్ ఆన్ మై ఫేస్. సో థ్యాంక్ యూ ఫర్ జస్ట్ బీయింగ్ ఇన్ ఇన్స్పిరేషన్. రెండోది, మీరు పుస్తక సమీక్ష ప్రసంగం చేస్తున్నప్పుడు అమెజాన్కి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. నేను యూఎస్లో ఉంటాను సార్. సో నాకు రెండే ప్రైసెస్ కనబడ్డాయి బుక్ గురించి. ఒకటి $100, రెండోది $50. $50ది యూజ్డ్ సెకండ్ హ్యాండ్ పుస్తకం అండి. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఆర్ ద కాస్ట్. ఎందుకు $50 ఉందంటే, ఐ థింక్ ఇది చాలా వాల్యుబుల్ బుక్ అయి ఉంటుంది. అందు గురించి నోబడి వాంట్స్ టు సెల్ దిస్ బుక్ ఇన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ and it is probably being not like published again. So that is second one. Third వచ్చేసి, మీరు చెప్పిన ప్రసంగం ఒక పుస్తక సమీక్ష లాగా లేదండి. మీరు what they call it as the context and the background. సమయం, సందర్భం, దాంతో పాటు తనకి ఒక కంపారిజన్ కూడా మీరు చెప్పారు. మీరు ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ జాగ్రఫీ, హిస్టరీ, రిలీజియన్ లెసన్. మీరు రోము, యూరోప్ డివైడ్ కావడము, రిలీజియన్ డివైడ్ కావడము. సో యూ యాక్చువల్లీ బ్రాట్ ద కాంటెక్స్ట్. సమయము, సందర్భం చెప్పారు. దట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ అన్కామన్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ టు నో. అది చాలా బాగా అనిపించింది సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యు ఆర్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్ అండి. మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు ప్రతి సన్నివేశము. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే, మీరు వారసత్వ సంపద గురించి ఒక అంగవస్త్రం ఒకటి ఉంటేనే సరిపోతుంది, మిగతా తీసేసాడంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను ఒక మూవీ చూసినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, లైక్ ఇది ఒక చిత్రం తీసారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ బి నైస్ టు డూ అ మూవీ అవుట్ ఆఫ్ దిస్ బుక్. ఐ డోంట్ నో, బట్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మిగతా వక్తల్లాగా నేను తెలుగులో అంత బాగా మాట్లాడలేను. సో కొద్దిగా ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కన్నా ముందు అడుగుతున్నాను, ఇంకా నాకు స్క్రీన్ లో చాలా మంది కనిపిస్తున్నారు. పర్వాలేదు, వచ్చిన ఆహుతుల్లో ఎవరైనా కూడా మాట్లాడచ్చు. వాళ్ళు కొంచెం వీడియోని, ఆడియోని రెండింటిని అన్మ్యూట్ చేసుకొని తెరపైకి కనిపించి మాట్లాడచ్చు. ఇదే మా ఆహ్వానంగా భావించవచ్చు ఎవరైనా కూడా. ఓకేనండి, ఇప్పుడు నేను 1, 2, 3 అని 3 చెప్పాలా? అప్పుడు కానీ తెరపైకి రారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చిన్న విన్నపము, వాడ్రేవ్ చిన్న వీరభద్రుడు సార్, మాకు ఈ విశ్వ సాహిత్యం కంప్లీట్ అయిపోయే లోపల నేను ఒక బుక్ చూసాను, నేను మీ బ్లాగ్ లో. ఆ బుక్ ని మాకు పరిచయం చేయాలి. నేను అది మీకు ఫోన్ చేసి మరీ చెప్తాను, ఫోన్ లో చెప్తాను. ఎందుకంటే మీకు ప్రకృతి ఇవంతా చాలా ఇష్టమైన వస్తువులు. దానికి సంబంధించిన ఒక రివ్యూని నేను మీ బ్లాగ్ లో చూశాను.
అయ్యో దీన్ని నేను మిస్ అయిపోయానే అని సార్తో ఏనుగు నరసింహారెడ్డి సార్తో చెప్తే ఏం పర్వాలేదులే మళ్ళీ ఇంకొకసారి మనకు ఆ పుస్తకాన్ని సార్ వివరిస్తారు, ఆ పుస్తకం గురించి మాట్లాడతారు. ఎందుకంటే ప్రకృతిని అంతగా ఆరాధించి దాన్నే చిత్రాలు పెయింటింగ్స్ వేయడం, దాంట్లోనే జీవించే వ్యక్తి ఆ బుక్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది నా కోరిక. తప్పకుండా నేను మీకు ఫోన్లో అడుగుతాను. ఇంకొకసారి మీరు మాకు అతిథిగా రావాలని ఒక విన్నపం అన్నమాట. ఓకేనా సార్? అన్మ్యూట్ చేసుకోండి. తప్పకుండా తప్పకుండా sure. థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ కృష్ణారావు రెడ్నం గారు ఇప్పటి వరకు కనిపించారేంటి, ఏమైపోయారు? ఉన్నారు మేడం. రెడ్నం గారు వీడియో ఆన్ లేదు కాకపోతే ఉన్నారు. అవునా? అయ్యో ఉన్నారు కాకపోతే తనది ఆడియో కూడా ఓకే. నేను అనగానే వెళ్ళిపోయినట్టున్నారు. ఉన్నట్టున్నారు. రెడ్నం గారు సార్ మీరు కూడా మీ స్పందన తెలపండి. అన్మ్యూట్ లోకి రండి. బుద్ధిమంతులు మా టీం మెంబర్స్ అన్మ్యూట్ లోకి నేను రండి 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 అని 4 సార్లు చెప్తే కానీ రావట్లా. అది ఆడియో లేనట్టుందండి. ఒక్క నిమిషం. అయ్యో పాపం ఏంటో అరుణాకు కూడా అలాగే అయిపోయింది. ఓకే సరే మనం ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేద్దామా? ఒక్క నిమిషం. ఈ సమావేశానికి వచ్చిన ప్రధాన వక్త, స్వాగతోపన్యాసకులు, తెలుగు సాహితీవనం వెల్ విషర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, గడ్డం శ్యామలా మేడం, పాతూరి అన్నపూర్ణ గారు, కృష్ణవేణి పరాంకుశం, కొరుప్రోలు మాధవరావు గారు, ఇంకా నాకు కనిపించకపోతే ఎవరైనా మీరు మనసులో ఏమీ అనుకోకండి. వసుధా తిరుమల, చింతారాంబాబు, వాణి అని ఎవరో ఉన్నారు, చంద్ర వెంకటేశ్వర్ గారు, ఇంకా మిగిలిన వాళ్ళు కనిపించలేదు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇలాగా ప్రతి నెల ఒక మంచి పుస్తకం గురించి తెలుసుకుంటాము. శ్రీనివాస్ తొడుపునూరి టెక్నికల్ సపోర్ట్ అండ్ సమన్వయం 2 చేసిన శ్రీనివాస్ తొడుపునూరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే చెప్పాడు ఏదో రాయమని నేను ప్రెషర్ పెడుతున్నానండి. రాయమంటే అసలు నేనేమన్నా గ్రూప్ లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చేస్తూ ఉంటాడు. అలా పారిపోవద్దు, రాయడానికి ప్రయత్నించు. లేదు మేడం. తప్పకుండా నువ్వు ఒక మంచి రైటర్ గా చూడాలి నిన్ను. మంచి భావోద్వేగాలు, మంచి పదాల పొందిగ్గా రాయడం అన్ని నీ సొంతం అని నాకు తెలుసు. ఓకే సుమనా ప్రణవ్ మంచి స్వాగతోపన్యాసం ఇచ్చావు. దీనికోసమనే బుక్ తెచ్చుకొని చదవడం అనేది నిజంగా నీ యొక్క నిబద్ధత. ఒక వర్క్ మనం ఎలా సంపూర్ణంగా వర్క్ ని ఫుల్ఫిల్ చేయాలి అనే నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్వి కదా, అందుకే బాధ్యతగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సుమనా. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట మాట్లాడచ్చండి? చెప్పండి కృష్ణారావు గారు త్వరగా. హలో మీకోసమే చూసాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి మీరు. కృష్ణారావు మాట్లాడొచ్చండి? మాట్లాడండి, మీకోసమే ఇంతసేపు పిలిచాం, వినిపించలా. ఎంతో మహానుభావులు వారందరికీ వందనాలు. గాడ్ ఫాదర్ ఫోన్ లో ప్రాబ్లం ఉంది. మనోహరంగా చిత్రీకరించారు, వారికి ధన్యవాదాలు. సభాసదులు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్లోజ్ చేయొచ్చు ఇంకా.